ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. సంతం లేడా? ఉన్నా. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తీసి అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 4వ వచనం నుంచి 12వ వచనం దాకా చదువుకుందాం. దయచేసి చదువుతున్నప్పుడు అందరూ తీసి చూడాలని మనవి చేస్తున్నాను. మైక్ తీసుకొని చదువయ్యా. పనిచేది. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 4వ వచనం నుంచి 12 దాకా. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. వారు సలోమిలో ఉండగా యూదుల సమాజ మందిరములో దేవుని వాక్యం ప్రచురించుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. వారు ఆ ద్వీపమంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్తినైన బరయేసు అను ఒక యూదుని చూసిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి వద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరెను. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమ అను పేరునకు గారడివాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై అతని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్ట మానవా, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పాను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను కనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపింతురా అని వెదకుచుండెను. అంతటా ఆ అధిపతి జరిగిన దానిని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. తరువాత పౌలు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. దైవాక్యోపదేశ సభల్లో 2వ రోజు చేరడానికి కృప చూపించినందుకై నీకు వందనాలు, స్తోత్రాలు. గత రాత్రి ఎంతో అద్భుతంగా మీరు జరిగించారు. పగటి వేళ కూడా మీ కృప చూపించి ఘనంగా జరిపించుకున్నందుకై నీకు స్తోత్రాలు. ఈ 2వ రోజు ఈ సాయంత్రం వేళ ఈ కూడికను కూడా జ్ఞాపకం చేసుకోండి. మంచి వాతావరణం ఇచ్చినందుకై నీకు స్తోత్రాలు. అంత మాత్రమే కాకుండా సౌండ్ సిస్టమ్, లైటింగ్ కూడా చక్కగా ఉండటానికి కృప చూపించినందుకై నీకు స్తోత్రాలు. దైవదాసులు పడుతున్న ఈ ప్రయాసంతను మీరు దీవింపజేస్తున్నందుకై వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకును కూడా నిన్ను స్తుతించి ఘనపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రాలు. ఈ సమయంలో నీ లేఖనాలు వినిపించబడుతుండగా మీరు సహాయం చేయండి. నీ ప్రజలైన వారికి వినబుద్ధిని ప్రసాదించండి. నీ దాసుడు వట్టివాడు గనక మీరే మరుగు చేసుకుని శ్రేష్టమైన సంగతులు బయలుపరచమని అడుగుతూ యేసు పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ సభలు 2వ రోజు జరగటానికి దేవాది దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి పరమ తండ్రికి మహిమ కలుగును గాక. అలాగే మన మధ్యలోనికి విచ్చేసిన సహోదరి అక్కగారికి ప్రత్యేకమైన వందనాలు. చక్కని ఆరాధన చేశారు. అలాగే వచ్చిన దైవ సేవకులందరూ కూడా వందనాలు, నిండి వందనాలు. పెద్దలు, మంచి అనుభవం కలిగిన వారు, వారందరి ముందు నిలబడటం గొప్ప సంగతే. కానీ అసలు వాళ్ళ అనుభవం పోల్చుకుంటే మనది చాలా కొద్దిదే.
కానీ దేవుడు మహాకృప. అలాగే ఈ సభలు ఏర్పాటు చేస్తున్న దేవుని సేవకులు ఎజ్రా పాష గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి బెన్నీకి, పీటర్కు, ఇంకా దేవుని సేవకులు అందరికీ, ద వార్డ్ మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి దైవ సేవకులకు, పరిచారకులకు వందనాలు తెలియజేస్తున్నాం. చాలామంది రోడ్డు మీద ఉన్నారు. సాధ్యమైనంత వరకు లోపల రావడానికి ప్రయత్నం చేయాలని మనవి చేస్తున్నాను. అవసరమైన వారు మాత్రమే ఉండి మిగిలిన వారందరూ లోపలికి వచ్చి కుర్చీలో కానీ లేకపోతే పట్టాల మీద కూర్చోవాలని మనవి చేస్తున్నాను. లోపలికి వచ్చేసాడు అందరూ. గత రాత్రి చాలా శ్రేష్టమైన సంగతులు వినడానికి దేవుడు కృప చూపించాడు. గత రాత్రి చాలా శ్రేష్టమైన సంగతులు విన్న తర్వాత వాక్యం చేత తృప్తిపరచబడి మరలా దేవుని యొక్క లేఖనాలు వినాలనే ఆసక్తి కలిగి రెండవ రోజు కూడా రావడానికి దేవుడు కృప చూపించిన దాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరి మన మధ్యలో రాంబాబాయ్ గారు రావాల్సి ఉంది. వారు కూడా ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని మనతో ఉంటారు, జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈ యొక్క కూడికలు ఇంత ఘనంగా జరిపించడానికి ఎంతో ప్రయాస, ప్రార్థన, సంఘబిడ్డలు, ద వార్డ్ మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి దేవుని సేవకులు, విశ్వాసులు, అంత మాత్రమే కాకుండా తెలిసిన వారు అనేక మంది, పాంప్లెంట్ అందిన వారందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందుకే మంచి వాతావరణం దేవుడిచ్చాడు, చల్లగా ఉంది. ఒకసారి దేవుడిచ్చిన మంచి వాతావరణం బట్టి, మీకు ఇచ్చిన చేతులు బట్టి చప్పలు కొడుతూ తండ్రి నామని కనపడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గత రోజు లేఖనమును ఎవరైతే విని కన్నీరు కార్చి ఆ లేఖనమును హద్దుకొని తన సమాజము, తన రాజ్యము దేవునితోనే ఉండాలని నిర్ణయం చేసుకున్న యెషయాలాగా మన జీవితాలు కొనసాగించబడాలని నేను కోరుకుంటున్నాను. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి చాకుతో కోసి తగలబెట్టిన యెహోయాకీములాగా మన జీవితాలు ఉండకుండా, అతని జీవితము పూర్తిగా ఒక గాడిదలాగా, సచ్చిన గాడిదను ఏ రీతిగా ఈడ్చుకొని పోయి కాల్చివేసినట్టుగా దేవుని వాక్యంలో స్పష్టంగా మనం చూసాం. అటువంటి జీవితాలు కాకుండా ఆధ్యాత్మికంగా అన్ని కోణాల్లో మనం ఎదగాలని గత పాఠంలో చూస్తూ వచ్చి ఉన్నాం. తర్వాత కొన్ని విషయాలు మీకు సమయము లేకపోవటం వల్ల చెప్పలేకపోయాను. ఎవరైతే లేఖనాలను కాల్చేశాడో యెహోయాకీము అతను, ఆ లేఖనాలను తిరిగి పరిశుద్ధాత్మ దేవుడు ఇర్మియా ద్వారా మాట్లాడి చక్కగా రాయించిన విధానం కూడా మనం చూడగలుగుతున్నాం. అంటే దీని అర్థం ఏంటంటే, లేఖనాలను తగలబెట్టిని, లేఖనాలను పాడు చేసిన వ్యక్తి జీవితము అర్ధాంతంగా ముగిసిందేమో, కానీ ఏ లేఖనమైతే తీసేయాలని ప్రయత్నం చేశాడో అదే లేఖనము మరలా పుట్టుకొని వచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఇర్మియా గ్రంథం బాగా చదివితే ఆ భాగాన్ని మనం పూర్తిగా చూడవచ్చు. లేఖనం అనేది గత రాత్రి చెప్పాను, దేవుని వాక్యానికి ఎవరు తీసేయాలని చూసినా అది సాధ్యపడని విషయం. ఒక భక్తుడు ఇలాగ అంటున్నాడు, నిజమైన క్రైస్తవుడి కంట ఆహారము లేకపోయినా భరించుకోగలుగుతాడంట, కానీ వాక్యము లేకపోతే భరించుకోలేడంట. నిజమైన క్రైస్తవుడికి ఉండాల్సింది ఏంటంటే వాక్యం. ఆ వాక్యము మన జీవితాలకు చాలా అవసరమై ఉంది. కాబట్టి నేటి దినమున ఈ వాక్యమును నిన్నటి దినాన, ఈరోజు ఈ లేఖనం యొక్క విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మీరందరూ కూడా లేఖనాలను కలిగి ఉన్నారు, చక్కగా పరిశుద్ధ గ్రంథాలు తీసుకొని వచ్చారు. ఆ లేఖనాల్లో ఉన్న సారం ఏమిటో మనం తెలుసుకునే ప్రయత్నానికి ఈ 4 రోజుల సభలు. గత రోజు అయిపోయింది, తిరిగి రెండవ రోజు, ఇంకా 2 రోజులు మాత్రమే మన ముందు ఉంది. ఈ లేఖనాల్లో ఉన్న విషయాలు మనం గ్రహించి ఆ వాక్యానుసారమైన జీవితము
వాక్యానుసారమైన మన నడవడిక, ఆ వాక్యానుసారమైన మన బ్రతుకును మార్చుకుంటూ మలుచుకుంటూ ముందుకు వెళ్ళాలనేదే దేవుని వాక్యం యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది, చదవబడిన లేఖనాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 4వ వచనము నుంచి చదివితే, వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సిలియాకు వచ్చి అక్కడి నుండి ఓడ ఎక్కి కుప్రాకి వెళ్ళిరి. వారు సలామీలో ఉండగా యూదుల సమాజ మందిరములో దేవుని వాక్యము ప్రచురించుండిరి. యోహాను వారికి ఉపచారం చేయువాడై ఉండెను. వారు ఆ దీపమంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్తనైన బరయేసను ఒక యూదుని చూచిరి. గమనించండి, చదవబడిన లేఖనాల్లో 4 మనుషులు కనపడతారు. చదవబడిన లేఖనాల్లో 4 మనుషుల్లో 3 రకాల కేటగిరీలు మనం చూడగలుగుతాం. నెంబర్ 1, దేవుని వాక్యం వినాలని ఆశ కలిగిన వ్యక్తి, ఒక అన్యుడు. నెంబర్ 2, అదే వాక్యాన్ని చెడగొట్టాలని ప్రయత్నం చేస్తున్న ఒక యూదుడు, నామకార్థ క్రైస్తవుడు. దేవుని వాక్యము బోధించాలని ఆసక్తి కలిగి ఉన్న దేవుని సేవకులు బర్నబా, సౌలు లేకపోతే పౌలు. 3 రకాల వారు మనం కలిగి ఉంటున్నాం. ఈ 3 రకాల వారిని జ్ఞాపకం చేసుకుంటే, అందులో మొట్టమొదటిగా మీరు గమనించాల్సిన విషయం, బరయేసు అనే అతను ఉన్నాడు, సెర్గి పౌలు అనే అతను ఉన్నాడు, బర్నబా ఉన్నాడు, సౌలు ఉన్నారు. సౌలన్న పౌలన్న ఒకరే. గమనించండి, ఇప్పుడు ఇక్కడ వివేకము కలిగిన మనిషి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే సెర్గి పౌల్. ఈయన ఆ సమాజానికి ఒక అధిపతి. ఒక అధిపతిగా ఉన్న ఇతను, అధిపతి అన్న అధికారం కలిగి ఉన్నాడన్న ఇతను దేవుని వాక్యం వినాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవుని వాక్యము వినాలని ఆశతో వచ్చాడు. దేవుని వాక్యం వినాలని ఆయనకి కోరిక, తపన. ఈ వాక్యము వినాలని ఆశతో ఆ ప్రాంతములో సంచరిస్తున్న సౌలును, ఆ ప్రాంతంలో సంచరిస్తున్న బర్నబాసును ఇంటికి పిలిపించుకొని దేవుని వాక్యం వినాలని ఆయన ఆశ. ఆయన దగ్గరే పనిచేస్తున్న బరయేస్ అనే అతను ఆయన దగ్గరే పనిచేస్తున్నాడు. ఒక అధిపతి దగ్గర పనిచేస్తున్న ఇతను మాత్రం, ఇతడు యూదుడని బైబిల్ చెప్తా ఉంది. ఇతడు యూదుడని అంటమే కాకుండా అతడికి ఏలుమా అనే పేరుంది. అంటే గారడివాడు అని అర్థం. తర్వాత మీరు గమనించినట్లయితే ఈ గారడివాడు యూదుడు. పేరు చూస్తే ఎంత మంచి పేరంటే బరయేస్ అని ఉంది. బరదీసేస్తే ఏసే, మంచి పేరు. ఈ మంచి పేరు పెట్టుకున్న ఈ వ్యక్తి దేవుని సేవకులు వాక్యం అందించాలని వారు ఆశతో వారు వచ్చారు. వినాలని ఈయన ఎదురు చూస్తున్నాడు. ఈ మధ్యలో ఈ వ్యక్తి, యూదుడైన ఈ వ్యక్తి మాత్రం కొంచెం ఆటంకపరిచే వ్యక్తిగా కనపడతా ఉన్నాడు. కొంచెమే కాదు, చాలా పెద్దగా ఆటంకం పరిచే వ్యక్తిగా కనపడతా ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఈ సెర్గి పౌల్ మంచి వివేకం కలిగిన వాడు. దేవుని వాక్యం వినాలని మంచి తపన, ఆశతో ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు కూడా అలాగే వచ్చావని అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వివేకమైన హృదయముతో, వివేకమైన మనసుతో, మంచి ఆలోచనతో ఈ రాత్రి నేను దేవుని వాక్యం వినాలని ఈ కూటానికి వచ్చానని ఆశతో నువ్వు వచ్చావని నేను భావిస్తున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా.
మీ ఆసక్తికి కొద్దిగా ఉంది, ఇంకొంచెం పెంచితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇంకొంచెం పెంచలేరా? అది కదా, 6 సార్లు చెప్తే 7వ వచ్చిందే మీ ఊపిరి బయటికి. ఎందుకంటే ఎర్రని ఎండలో పోతున్నారు పాపం మిరపకాయలకి, అక్కడే సగం ఊపిరి పోతుంది. ఇంటికి వచ్చేలేకే కొంచెం మజ్జిగన్నం పెరుగన్నం అంట తింటున్నారు, ఈ లోపల కూటం అంటున్నారు, గబగబ పరిగెత్తుకుని వస్తున్నారు. ఈడకి వచ్చిన తర్వాత మీకు మీ చల్లమే లేదు. మీలాగా లేడు ఆయన వాక్యం వినాలని ఆశతో ఉన్నాడు. ఆయన ఒక అధిపతి, దేవుని వాక్యం వినాలని ఆశ ఉంది. ప్రియమైన వారులారా, అధిపతి అయినా సామాన్యమైన వ్యక్తి అయినా ఎవరైనా సరే దేవుని వాక్యం వినాలనే ఆశతోనే మనము ఆయన సన్నిధికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాను కానీ ఆశ లేని ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కాదు. నీకు ఆశతో వస్తే దేవుని వాక్యం వినాలి, వాక్యము చేత పట్టుబడాలి. వాక్యము చేత గత రాత్రి నేను పదే గుచ్చి మీకు చెప్పాను. యెషయా దేవుని వాక్యం వినిపించాలని పెద్దలను, రాజులను, యాజకులను, ఇశ్రాయేలులను, ఆ పిన్నలను, పెద్దలను అందరినీ సమకూర్చి కూర్చోబెట్టి లేఖనాలను వినిపించి, వినండి ప్రజలారా అన్నట్టుగా లేఖనాలను వినేటట్టుగా ఆయన చేశాడు. ఈ సభల ఉద్దేశం కూడా మీకు గత రాత్రి చెప్తా వచ్చి ఉన్నాను. మీకు లేఖనాలను, పరిశుద్ధ గ్రంథములో ఉన్న, బైబిల్లో ఉన్న విషయాలు మీకు తెలియజేయటం కోసం మీరు వినాలి. వినుట వలన ఏం కలిగిద్ది? ఆ విశ్వాసం పొందుకోవాలని, ఆ విశ్వాసం చేత నింపబడాలని ఈ సభల యొక్క ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి కొన్ని ఆటంకాలు వస్తాయి. ఇందాకే పాస్టర్ గారు చెప్పారు, కొంచెం ఆటంకాలు వచ్చినాయని. దేవుని పని ఎంత అద్భుతంగా జరిగితే అక్కడ ఆటంకం ఉంటేనే దేవుని పని చక్కగా జరుగుతున్నట్లు లెక్క. నమ్మితే చప్పట్లు కొట్టండి, లేకపోతే సైలెంట్ కూర్చోండి. ఇంకొంచెం గట్టి కొట్టలేరా? ఇందాక కరెంటు పోయింది, ఏదేదో వైరు తగలబడింది, అయిపోయింది, ఓకే. ఇక్కడ దేవుని పని అద్భుతంగా జరుగుతున్నట్లు లెక్క. ప్రైజ్ లార్డ్. అన్ని సక్రంగా ఉన్నాయి అనుకో, సరైన ప్రార్థన రాదు, బలమైన ప్రార్థన రాదు. దేవుని సేవకులు, నేను అక్కడ కూర్చున్నాను, అందరూ లేచి ప్రార్థన చేయండి అన్నారు. ఏ ప్రార్థన చేశారు? బలమైన ప్రార్థన చేశారు. ఒకసారి ఒక దేవుని సేవకులు సువార్త కూటాలు పెట్టారు. ఎక్కడ? అడవిలో పెట్టారు. ఆ అడవిలో పెడితే ఆ అడవిలోకి పిలిచారు, నన్ను రాంబాబాన్ని ఇద్దరిని పిలిచారు. ఆ అడవి ఎట్టుండదంటే కనుసూపు మేర మనుషులు ఉండరు, కనుసూపు మేర ప్రజలు, ఊరుండదు. అక్కడ నెమళ్ళు, కుందేళ్ళు, నక్కలు, ఎలుగుబంట్లు, ఆ చిరుతలు సంచరించే ప్రాంతం అది. ఆ ప్రాంతంలో దేవుని సువార్త పెట్టారు. దానికి పిలువబడ్డాం. వెళితే మొదటి రోజు బాగా జరిగింది. రెండవ రోజు కల్లా మధ్యాహ్నం కల్లా ఫుల్ వర్షం. మా కార్లు ముందుకు పోవడానికి లేదు, వెనక పోవడానికి లేదు. ఈ హైట్లో పారుతుంది నీళ్లు. పాపం ప్రజలు ఎట్లయినా బాగానే వచ్చారు. అక్కడ కూడా ఆ టెంట్లు వేసుకొని, ఆ టెంట్ల కింద పసిపిల్లలు కూడా కూర్చొని ఏం చేశారో తెలుసా? ఒక్కళ్ళ కూడా సైలెంట్గా ఉండకుండా ప్రతి ఒక్కరూ కన్నీరు గార్చి ప్రార్థన చేశారు. ప్రతి ఒక్కరూ కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నారు. ఆ అడవిలో మేము బయటపడాలంటే మా వల్ల కావట్లేదు. కారు కొంచెం కూడా కదలదు. ఫుల్ వర్షం ఆపకుండా పడుతుంది. నాకైతే రాయలసీమ కొద్దిగా అలవాటు ఉంది, రాంబాబు అన్నకి అలవాటు లేదు.
ఫుల్ వర్షంలో కారులో కూర్చొని లోపల కూర్చున్నాం. ఎవరి వారి టెంట్లలో అక్కడ వాళ్ళు అక్కడ సైలెంట్ అయిపో ప్రార్థన చేసుకుంటున్నారు. వాళ్ళు ఏడుస్తున్నారు, కన్నీళ్లు కారుస్తా ఉన్నారు. కొద్దిగా తగ్గుముఖం పట్టిన తర్వాత ఇక బయలుదేరదాం అనుకున్నాం. ఇంటికి వెళ్దామని చెప్పేసి ఇంక నైట్ కూటం జరగడానికి అవకాశం లేదు. వర్షం ఫుల్గా ఉంది. అటు పెద్ద కాలువ వెళ్తా ఉంది. అక్కడ కానీ కాలు పడితే వెళ్ళిపోతారు. ఆ ఎత్తులో వస్తుంది కాలువ, ఫుల్ వర్షం. ఇక అన్నాడు, అయ్యా ఇంక కూటం జరగదు కదా, ఇంటికి వెళ్ళిపోదాం ఎట్లా అన్నాను. సరేనని చెప్పేసి అన్న కారు నా కారు బయలుదేరుతా ఉంది. ఆ కారు ఆ రోడ్డు ఇట్లా నుంచి ఎక్కాల, ఈ రకంగా ఉంది రోడ్లు. అలాగూ వెళ్తా ఉన్నప్పుడు నా కారు ఆగిపోయింది. చీకటి పడుతుంది, కారు ఆగిపోయింది. ఇక అన్నయ్య అన్నాడు, అయ్యా సిస్టర్స్ వరకు ఇది కారులో ఎక్కించండి, మీరు ఎలాగో ట్రై చేయండి అని చెప్పేసి అన్నారు. వాళ్ళే ఇంక వెళ్ళిపోయారు. స్త్రీల వరకు పాశ్రమ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇక మా బాధ చూడాల. ఒకళ్ళు స్టీరింగ్ పట్టుకోను, ముగ్గురు నెట్టను. అది మెట్టొచ్చేలకి వెనకోళ్ళు అదిరిపోతున్నారు. అప్పుడు అంటారు యేసయ్యా అన్నారు. ఎందుకంటే ఆ మెట్ట ఎక్కటాని కోసం. దిగేటప్పుడు నేను యేసయ్యా అంటున్నాను, ఏడ ఇరుక్కుపోకుండా ఉండాలి. దాదాపుగా 1 కిలోమీటర్ దాకా నెట్టి ఇంక వల్లగాక ఆ రోడ్డు మీద అడబెట్టేసి మరలా వేరే దానికి. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, ఆ రాత్రి ఆ బిడ్డలు ఏడ్చారు, అద్భుతంగా కన్నీళ్లు గార్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతంగా కన్నీరు గార్చారు. ప్రతి బిడ్డ ఏడ్చి ప్రార్థన చేశారు. శ్రమల్లోని నువ్వు బలంగా ప్రార్థన చేస్తావు. గట్టిగా హల్లెలూయా చెప్తావా? నీకు శ్రమలు పెడితేనే మంచిదని నేను భావిస్తున్నా. బలంగా ప్రార్థన చేస్తావు. బెడ్ మీద ఉన్నప్పుడు ప్రార్థన బాగా నడిచిద్దా? సుఖంగా ఉన్నప్పుడు బాగా ప్రార్థన నడిచిద్దా? బెడ్ మీద ఉన్నప్పుడు సూది వేసేటప్పుడు నీ పని చూడాలి. యేసయ్య ఎన్నిసార్లు గుర్తుకొస్తాడో, ఎన్నిసార్లు నీకు గుర్తుకొస్తాడో. లేవలేని పరిస్థితుల్లో సెలైన్లు పెడతా ఉంటే యేసు ప్రభు వారు ఎన్నిసార్లు నీకు గుర్తుకొస్తాడో, ఎన్నిసార్లు నీ నోటి గుండా ప్రభువా యేసయ్య స్తోత్రం నాయనని పలుకుతావో. అప్పుడు పలికిన పదం ఎట్లాంటిదంటే హృదయపూర్వకంగా పలికిన పదం అది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు హల్లెలూయా చెప్పమంటారు. ఇది హృదయపూర్వకంగా వచ్చింది కాదని నేను ఖచ్చితంగా చెబుతా. ఒకవేళ ఉంటే చెప్పండి గట్టిగా. మరి అది మీ ఊపిరి. మిమ్మల్ని బెడ్ ఎక్కేయటం మంచిది. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. మరి ఇప్పుడే కోమాల నుంచి బయటకు వచ్చారు, కొంచెం గట్టిగా చెప్పు. బలమైన ప్రార్థన రావాలి. ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు వచ్చినప్పుడే మనకు ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం వినాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. సెర్గీ పౌల్ గారు, ఆయన అధిపతి, వివేకం కలిగిన వాడు. ఒక అధిపతి అయి ఉండి దేవుని వాక్యం వినాలని ఆశతో ఎదురు చూస్తూ ఉంటే పౌలు గారు, బర్నబాస్ ఇద్దరు వచ్చేశారు. దేవుని వాక్యం చక్కగా వారు బోధించడానికి సిద్ధపడ్డారు. బోధిస్తా ఉంటే ఇంతలోకే ఈ గారడి వాడు, ఈ యూదుడని పిలువబడిన వాడు, ఈ నామకార్థమైన వాడు, ఇతడు అడ్డుపడుతున్నాడంట వాక్యానికి. ఈ వాక్యానికి అడ్డుపడుతూ ఉన్నాడు. అసలు యూదుడు చేయని పని చేయకూడదు. ఆ పని ద్వితీయోపదేశ కాండంలో మీరు గమనించినట్లయితే యూదుడైన వాడు ఎలా ఉండాలి? దేవుని వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 10వ వచనంలో, ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 10వ వచనం. నీళ్లు పెట్టాయా కొంచెం? నువ్వు చదువు నాన్న. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 10వ వచనం. తన కుమారుడైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వాసననైనను వానినైనను శకునము చెప్పు సోదెగానినైనను మేఘ శకునములు కానీ సర్ప శకునములు కానీ చెప్పువానినైనను చెల్లంగి వానినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలకునైనను కర్ణ పిచాచునగు వానినైనను దయ్యముల యొద్ద విచారము చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు.
మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతివాడు యెహోవాకు హేయుడు. వీటిని చేయు ప్రతివాడు యెహోవాకు హేయుడు. ఇతనికి ఇక్కడ చూస్తే మాంత్రిక విద్యనైనను, ఇంద్రజాలుకునైనను, కరణ పిచాచువాడైనను, దెయ్యాల యొద్ద విచారణ చేయవాడినైను మీ మధ్య ఉండనీయకూడదు. క్రైస్తవ లోకమా, నేటి సమాజంలో నామకార్థంగా బ్రతుకుతున్న మన జీవితాలు ఇప్పటికీ ఉన్నాయని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఇప్పటికీ నామకార్థమైన క్రైస్తవ లోకంలోనే బ్రతుకుతున్నాం. ఇప్పటికీ చాలామంది మేము దేవుని నమ్ముకున్నాం, ప్రార్థనకి వెళ్తాం, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నారేమో, కానీ మీలో ఇంకా మంచి రోజు చూసే అనుభవాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇది మంచి రోజేనా అనే వారు కూడా లేకపోలేదు. మంచి రోజు చూసి ముహూర్తం పెట్టుకునేవారు, మంచి రోజు చూసి ప్రయాణం చేసేవారు, మంచి రోజు చూసి ఇల్లు ఓపెన్ చేసుకునేవారు, మంచి రోజు చూసి పెళ్లి పెట్టుకునేవారు. ఇటువంటి మాంత్రిక విద్యల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, అంతరాలు వేసుకునేవాళ్ళు, దేవుని నమ్మామని చెప్పుకుంటా బైబిల్ పట్టుకుంటా కూడా మనలో ఇటువంటివి ఉన్నాయి. అక్కడ చెబుతారు, ఇక్కడ చెబుతారని చెప్పేసి ప్రయాణం చేసేవారు, చెప్పించుకునేవారు. అటువంటి విద్యలు కలిగిన వారిని అసలు ఉండనీయకూడదు. అటువంటి వారి దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళి చెప్పుకుంటున్నామంటే మనలో చీకటి కార్యక్రమాలు ఉన్నాయి, మనలో చీకటి మనసు ఉన్నది. క్రైస్తవ బిడ్డ నువ్వు ఏ రోజైతే నువ్వు బైబిల్ని పట్టుకున్నావో, బాప్తీసం తీసుకున్నావో, నువ్వు, నీ భర్త, నీ పిల్లలు దేవుని బిడ్డలు అయిపోయారో ఆ రోజు నుంచి ఈ లోక సంబంధమైన ఎటువంటి ఆచారంలోకి నువ్వు ప్రవేశించకూడదు. దేవునికి స్తోత్రం చెబుతారా? మీ కాళ్ళకి, మీ మెడలకి, మీ నడాలకి తాళ్ళు ఇప్పుడు కూడా వచ్చి ఉన్నాయో నాకు తెలుసు. అందరు కాదు, కొంతమందిలో నల్లదారం కట్టుకుంటారు, ఎంటికల దారం కట్టుకుంటారు. పిల్లలకి ఇంకా ఎంటికలు అసలు నాకు తెలియక అడుగుతా, ఆ ఎంట్రికలు మీ ఇంట్లో వాళ్ళయా లేకపోతే మీకు తెలియకుండా ఉన్నాయా? మీ ఇంట్లో వాళ్ళయా? ఎంట్రికల దారం కట్టుకుంటారు కదా మీరు. చచ్చిపోయిన వాళ్ళ ఎంట్రికలు కూడా దాంట్లో ఉంటాయి. హల్లెలూయా. సైలెంట్ అయిపోయారు. మీ పిల్లలకి చచ్చిపోయారు చూసావా, వాళ్ళ ఎంట్రికలు కూడా చుట్టి 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 మీ పిల్లోడి కాలుకి కడతావు నువ్వు. ఇది ఎత్తే ఏడవడం అంటావు, అది వేసిన కంచి వాడు ఏడుతూనే ఉంటాడు. ఇదైతే నిద్రపోవట్లేదంటే అది వేసిన కంచి వాడికి నిద్ర అసలు రాదు. అంతకుముందన్న పాలిత్తి అనుకునేవాడు, ఇప్పుడు పాలు ఇచ్చినా కానీ ఏడుతూనే ఉంటాడు వాడు. నల్లదారం కాళ్ళకి, తెల్లదారం లేదనుకుంటే ఇప్పుడు ఎర్రదారం కడతారేమో. ఎవరన్నా కాళ్ళు చూస్తాను, ఒక్కళ్ళన్నా కట్టుకోరు. అన్నీ ఈ దారాలు కట్టుకుంటున్నారు. ఆ గారడి సంబంధమైన వాటిని ఇంకా 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 మనలోనే ఉన్నాయి. మా సంఘంలో ఒక బిడ్డ ఉంది, నాకు తెలియకుండా ఒక తిక్కల పని చేసింది. ఏంటిదంటే ఆమె ఎలా పాపం కొంచెం అమాయకంగా ఉంటారు, వాళ్ళ అమ్మమ్మ చాలా అమాయకంగా ఉండేది. నీలో చాలా దెయ్యపు శాస్త్రాలు ఉన్నాయి బిడ్డ, అవి వదిలించాలంటే 10,000 అయింది అన్నారట. సరేనని చెప్పేసి 10,000 కట్టి భూత వైద్యుని తీసుకొచ్చారు. ఆ భూత వైద్యుడు ఏం చేశాడంటే కరెక్ట్గా 12 గంటలప్పుడు లేపాడు వాళ్ళని. 12 గంటలప్పుడు లేపి రేత్రి శ్మశానాల్లోకి తీసుకుపోయాడు. ఆ శ్మశానాల్లోకి తీసుకుపోయి ఆ సమాధుల దగ్గర ఏదేదో 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 చేశారు. తెల్లవారుజాము దాకా చేసి తెల్లవారుజామున అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మీ బిడ్డకు తగ్గిపోద్ది, ఏం కాదు అని చెప్పేసి వాడు 10,000 తీసుకొని పోయాడు.
10,000 తీసుకొని పోయి వాడేం చేశాడంటే ఇంకొకడు ఫోన్ చేసి మీ ఇంట్లో ఒక అమ్మాయికి బాగలేదని మాకు తెలిసింది, మరి తగ్గిందా అని అడిగి తగ్గలేదు, ఆ మంచం మీదే పనుకొని ఉంది. ఈడేం చేసాడో తెలియదు, మొత్తం మంచం మీద, ఆ పాప లేవట్ల మంచం మీదే పనుకుంటుంది. అది మంచి వైద్యం కాదు, నేను చేస్తాను, ఖరీదైంది 20,000 అయింది అని చెప్పాడంట. నేనేమన్నానంటే ఆదివారము పలానా పాప రాలేదు చర్చికి, ఎందుకు రాలేదు ఏందని నేను ఆలోచన చేస్తున్నాను. అస్సలు బాగలేదు సార్ అని చెప్పారు. ఏమైంది అన్నాను. ఏమో తెలియదు, బాగలేదన్నారు. సరే నేను చెప్పేసి నేను అదే రోజు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళా. మంచం మీద పనుకొని ఉంది. మంచం మీద పనుకొని ఉంటే చూశాను. ఏమైందన్నాను. బాగలేదంది. సర్లే అన్న. లేచింది. నాకు ఈ వైద్యము, ఈ భూత వైద్యులు చేస్తున్న సంగతి నాకు ఏం చెప్పట్లే. అసలు ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్పలా, ఆ పాప చెప్పలే, ఎవరు చెప్పలా, సైలెంట్గా ఉన్నారు. పాప అంటే ఎంతకు అర్థమవుతుందా? పోనీ పాప అంటే చిన్న పాప అనుకునేవారు. రాయలసీమలో పెద్దవాళ్ళు కూడా పాపే అంటారు, కొంచెం అర్థం చేసుకోండి. మన కళ్ళు ఏమంటారు? అమ్మాయి అని పిలుస్తారు. అటు పక్క అమ్మాయి అని పిలవకూడదు. అమ్మాయి అంటే వాళ్ళు వేరే రకంగా భావిస్తారు. అందుకని చెప్తున్నాను. ఈ అమ్మాయి పెద్ద వయసే, పెళ్ళైన అమ్మాయి. ఈ అమ్మాయి ఏంది పరిస్థితి అని చెప్పేసి అంటే, ఆ అమ్మాయి ఏం మాట్లాడలేకపోతుంది. ప్రార్థన చేశా, పడిపోయింది. ప్రార్థన చేసిన తర్వాత పడిపోయిన తర్వాత అప్పుడు చెబుతుంది, ఇట్లా 10,000 కట్టాము, అస్సలు బాగలేదు ప్రాణం అని చెప్పేసి అన్నారని. ఆ రోజు సాయంత్రం కల్లా వాడు 20,000 వాడు వచ్చేసాడు. వాడు సాయంత్రం ఎడ తెలుసుకున్నాడో వాడు వచ్చేసి నేను ఖచ్చితంగా మీ కూతుర్ని బాగు చేస్తా, ఇంత ఖర్చు అయింది అంటాడు. నేను ఒకటే చెప్పేసా, ఇంకెవ్వరిని ఇంటికాడ పిలుచుకోబాకండి, ఇది పిచ్చి పిచ్చి పనులు చేయబాకండి, ప్రార్థన చేస్తే దేవుడు తగ్గిస్తాడని చెప్పి ప్రార్థన చేయటం. దేవుని మహాకృప, వాళ్ళు మళ్ళీ మోసపోలేదులే. కానీ ప్రార్థన చేసిన తర్వాత క్షేమమైంది, బాగుంది, మందిరానికి నడుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇడి చెప్పండి హల్లెలూయా. క్షేమమైంది, బాగుంది, దేవుని మందిరానికి నడుస్తూ ఉంది. ఇటువంటి మోసగాళ్ళు అనేక మంది మన ప్రాంతాల్లో ఉన్నప్పుడు మనము మోసపోతూ వాటికి లోనైపోతున్న అనుభవాలు చాలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో పాస్టర్స్ కూడా మరి ఏమనుకోబాకండి, దయచేసి నన్ను చెయ్యి పెట్టారంట, కళ్ళు మూసుకోమన్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఇట్టి ఊపారు, మొత్తం అయిపోయింది. మీ ఇంట్లో నాకు చీకటి కనపడుతుంది అన్నాడు. ఏం కనపడుతుందంట? మరి చీకటి కనపడితే వదిలిచ్చు, తప్పేముందాడా? మీ ఇంట్లో నాకు చీకటి కనపడుతుంది అన్నాడు. ఆమెకు అదురుపోయింది. ఇక మా ఇంట్లో చీకటి కనపడుతుందా? ఇట్లాంటి వాళ్ళు మీకు తగులుతారు కదా, వాళ్ళ మాటలు బాగా వింటారు మీరు. దేవునికి స్తోత్రం కలుగును కాక. వాళ్ళ మాటలు వినటానికి మీకు ఎంత వమ్మో భయం. తర్వాత నేను ఆ విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను. ఏంటి విషయం అంటే, అయ్యా మా ఇంట్లో చీకటి ఉందని పలానా అని చెప్పాడని. మరి ఉందా అన్న? ఏమో నాకేం తెలుసు, ఆయనకే తెలుసు అని. మరి ఏం చేసావన్నాను. ఆయన పిలిపియాలా, చీకటి పంపించాలని. మరి ఎంత ఇది ఖర్చు అని చెప్పలా, కనుక్కో. మరి 10,000, ఏది చూసినా 10,000. ఈ రాత్రి మీ తల మీద చేయి పెట్టి ఎంతమందికి చెప్పాలి ఎట్టాటి? ఈ రకంగా చెప్పుకొని డబ్బు కలెక్షన్ చాలా చేసుకోవచ్చు. అది కాదు దేవుని యొక్క చిత్తం, అది కాదు దేవుని యొక్క ఆలోచన. ఈ గారడి విద్యవాడు యూదుడయ్యుండి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నిలబడుతున్నాడు. ఇతను దేవుని వాక్యాన్ని ఎదిరిస్తున్నాడు, దేవుని వాక్యం సేవకులను ఎదిరిస్తున్నాడు. మరి బైబిల్లో అక్కడ చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథాలు తీసి చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో 6వ వచనం, వారు ఆ దీపమంతటా సంచరించి పాపు అను ఊరికొచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్త అయిన బరయేసు ఒక యూదుణ్ణి చూచిరి, ఇతడు
వివేకం గలవాడైన సెర్గీ పౌలును అధిపతి వద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరెను. అయితే ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నం చేసి వారిని వెదిరించెను. ఎవరిని ఎదిరిస్తున్నాడు? సేవకులను ఎదిరిస్తున్నాడు. సేవకులను ఎదిరిస్తూ ఉన్నాడు. సేవకుల్ని ఎదిరిస్తున్నాడంటే వాడు సేవకులంటే భయం లేనివాడు. దేవుని సేవకులంటే వాడికి భయం లేదు. నేటి సమాజంలో కొంతమంది ఇంట్లో భార్యకి భయపడతాడు, కానీ దేవుని సేవకుని ఎదిరించడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుని సేవకుడిని ఎదిరించి మాట్లాడుతూ ఉంటాడు. దేవుని సేవకుడుకు తప్పుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. జాగ్రత్త, చీకట మనసుది, అది సరైనది కాదు, అది సరైన నిర్ణయం కాదు. దేవుని సేవకుడుకు నువ్వు ఎప్పుడు విధేయత కలిగి జీవించు, అది నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిమోతికి రాసిన పత్రికలో మీరు గమనించినట్లయితే, తిమోతికి రాసిన పత్రికలో దయచేసి పరిశుద్ధ గ్రంథాలు చూడండి. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. తిమోతికి రాసిన పత్రిక ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు మోషేను ఎదిరించారంట. చాలు. ఎవరిని ఎదిరిస్తున్నారు? 30 లక్షల మందిని నడిపిస్తున్న నాయకుడు ఆయన. 6 లక్షల కాలబలము, స్త్రీలు పురుషులు, ఆ స్త్రీలు ముసలవారు చిన్నపిల్లలు కాక నడుస్తున్నవారు కేవలం 6 లక్షల కాలుబలం నడుస్తూ ఉంటే టోటల్గా వేసిన ఎస్టిమేషన్ ప్రకారం చూస్తే 30 లక్షల మంది ఉంటారంట. 30 లక్షల మందిని నడిపిస్తున్న నాయకుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఐగుప్తులో 10 అద్భుతాలు చేశాడు. ఇశ్రాయేలును నడిపించడానికి ఎంతో సాత్వికమైన మనసు ధరించి వచ్చినవాడు. అటువంటి సేవకుణ్ణి ఎదిరిస్తున్నారంట వీళ్ళు. అటువంటి దైవజనుని ఎదిరిస్తున్నారంట. నేటి సమాజంలో కూడా దేవుని సేవకులను ఎదిరించాలని కొంతమంది సంస్థల వారు ముందుకొస్తున్నారు, కొంతమంది సంస్థల వారు నిలబడుతున్నారు. వారు ఎలాగైనా పర్లేదు, అన్యులైన వారు అన్యులు కాబట్టి తొందరలోనే దేవుని వైపు చూడగలుగుతారు. నీవు నామకార్థంగా ఉండి దేవుని సేవకుని మాత్రం ఎదిరించబాక, అది నీకు ముమ్మాటికి అపాయమే. నీ సేవకుడును నువ్వు గౌరవించు, నీ సేవకుడుకు నువ్వు విలువియ్యి, నీ సేవకుడు నువ్వు ప్రేమించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషేని ఎదిరిస్తున్నారంట. మోషేని ఎదిరించాల్సిన ఆ విధానం ఏంటి? అంతమందిని నడిపిస్తున్న నాయకుడు ఆయన. ప్రియమైన వారలారా, దేవుని సంగమా, మీరు దేవుని యొక్క సేవకుల పట్ల మీరు ఎంతగా విధేయత కలిగి నమ్మకంగా ఉంటారో వారు మిమ్మల్ని ఆశీర్వదించితే మీరు దీవించబడతారు. నమ్మితే చప్పట్లు కొట్టు, నమ్మకపోతే వదిలేసేయి. నీ సేవకులు నిన్ను ఆశీర్వదించారా, నువ్వు దీవించబడతావు. నీ సేవకులు నిన్ను నిండారులుగా, నిండు మనసుతో, నిండు హృదయంతో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను దీవించారా, ఆశీర్వాదం నీ ఇంట్లో ఉంటుంది సమృద్ధిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పలేరా? సేవకుడంటే నీకును దేవునికి నీకు మధ్యవర్తిగా ఉంటాడు ఆయన. నీ బాధను పంచుకుంటాడు, నీ కష్టాన్ని పంచుకుంటాడు, నీ ఇబ్బందిని పంచుకుంటాడు. నీవు ఏ సమస్యలో ఉంటున్నావో దాన్ని పంచుకొని తన గదిలో కన్నీరు గారుస్తాడు. ఎవరికి చెప్పుకోలేని బాధ నీ సేవకుడు నువ్వు చెప్పుకోవచ్చు. అది ఎటువంటి సమస్య అయినా సరే, ఎవరికి చెప్పుకోలేని ఇబ్బందిని నీ సేవకుడు చెప్తే ఆయన కానీ మనస్ఫూర్తిగా నిన్ను దీవించి ప్రార్థన చేశాడంటే ఆ సమస్య నుంచి నువ్వు బయటకు వస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సేవకుడు అంటే ఆషామాషగా చూడబాకండి. ఈ మధ్య కాలంలో సేవకులు వస్తుంటే కుర్చీల్లోనే కూర్చొని వందనాలు చెప్తున్నారు. అది కరెక్ట్ అయిన మనసు కాదు. నీ సేవకులు చిన్నవాడు కానీ పెద్దవాడు కానీ ఎటువంటి వాడైనా సరే
ఆయనకు నువ్వు గౌరవించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎదిరించే స్వభావం రాకూడదు. అది సాతాను మనసు. వాడు ఎదిరించాడు, వాడు అసలు గర్వించాడు. అక్కడ వాడు గర్వించిన తర్వాత కింద పడ్డాడు. నువ్వు కూడా గర్వించావా పడిపోతావు, గుర్తుపెట్టుకో. నీ ఇంట్లో సమస్యలు స్టార్ట్ అవుతున్నాయా? నీ ఇంట్లో అసమాధానం ఉందా? నీ ఇంట్లో వేదన కలుగుతుందా? నువ్వు సేవకుడి మాట ఏదో ఎదిరించావేమో, గుర్తుపెట్టుకో. ఈ ఏలుమా అనేవాడు, ఈ గారడి విద్య కలిగిన వాడు, పేరుకు యూదుడే, కానీ సేవకుల్ని ఎదిరిస్తున్నాడంటండి. విశ్వాసం నుండి తొలగిపోవాలి, విశ్వాసం నుండి తొలగిపోయేటట్టు చేస్తున్నాడంట. పాపం ఆయనేమో వాక్యం వినాలని ఆయనకి ఆశ, వీడేమో ఆయన చెప్పే మాటలన్నిటినీ వక్కిరీకించి మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది వాక్యం విన్నట్టుగానే ఉంటారు, గుసగుసలు మాట్లాడుతూ ఉంటారు. వాక్యం విన్నట్టుగానే ఉంటారు, ఏదేదో లోపల దాన్నే సనుగుడు లేకపోతే గొనుగుడు. కొంతమందికి సేవకుడు వినపడేటట్టు మాట్లాడతారు, కొంతమంది వినపడకుండా గుసగుస మాట్లాడతాడు. నువ్వు ఎలా మాట్లాడినా అదంతా దేవాది దేవునికి వినపడుద్ది. జాగ్రత్త, నీలో ఆ సనుగుడు గొనుగుడు ఉండొద్దు. మంచి మనసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి. ఇంకొంచెం గట్టిగా చెప్పు, ఇంకొంచెం గట్టిగా చెప్పు. ఎదిరించే స్వభావము తొలగిపోవాలి. రాత్రే ఎదిరించే మనస్తత్వం తొలగిపోవాలి. చిన్నవాడే కావచ్చు. నేటి దినమున మీరు గమనిస్తే వీళ్ళు ఎదిరిస్తున్నారంట. ఏం చేస్తున్నాడు అసలు? మెయిన్ ఉద్దేశం ఏంటంటే, అతను మెయిన్ ఆలోచన ఏంటంటే, ఆయన విశ్వాసములో ఉండాలని వీళ్ళు ప్రయత్నం చేస్తుంటే, విశ్వాసం నుండి తొలగిపోవాలని ఇతను ప్రయత్నం చేస్తున్నాడు. 8వ వచనం, అయితే ఏలుమా ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగిపోవాలని యత్నము చేస్తున్నాడు. ప్రయత్నం. విశ్వాసం నుండి తొలగిపోవాలి వాళ్ళు. పరిశుద్ధ గ్రంథంలో ఈ సభలు దేవుని సేవకులు చాలా భారంతో ఏర్పాటు చేశారు కదా. మీరందరూ బలపరచబడాలని, మీరందరూ దేవునిలో ఎదగాలనే ముఖ్యమైన ఉద్దేశం. ఇంక అందులో ఎటువంటి ఆలోచన లేదు. ఆధ్యాత్మికంగా వాక్యానుసారంగా దేవునిలో నమ్మకంగా ఉండాలనే ఉద్దేశం ఇది. మీరు విశ్వాసంలో ఎదగాలనే ఉద్దేశం, విశ్వాసం నుండి తొలగిపోవాలని కాదు. ఇతను విశ్వాసం నుండి తొలగిపోయేటట్టు చేస్తున్నాడంట. సేవకుడు సంఘాన్ని విశ్వాసంలో నడిపించాలి, కానీ విశ్వాసం నుండి తొలగిపోయేటట్టు ప్రయత్నం చేయకూడదు. కొన్ని లేఖనాలు మనం గమనించినట్లయితే మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 13వ వచనం. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం 13వ వచనం చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని ఏం చేశారంట? మూయుదురు. మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించే వారిని కూడా ప్రవేశింపనీయరు. మీరు ప్రవేశించరు, ప్రవేశించే వారిని కూడా ప్రవేశింపనీయరంట. ఎవరు? వాళ్ళ పేర్లు ముందుగానే రాశాడు. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. వేషధారణతో బ్రతుకుతున్నారు, వేషధారణతో జీవిస్తున్నారు. క్రైస్తవుడు వేషధారణ అవసరం లేదు. దేవుడు వేషనైనా క్షమిస్తాడంట, కానీ వేషధారణ మాత్రము క్షమించడంట. వేషధారణమైన జీవితం, వేషధారణమైన బ్రతుకు వీళ్ళు పోరంట, పోయేవారిని పోనీరంట. అర్థమవుతుందా? చిన్నప్పుడు తెలుగు సార్ అని మాకు ఒక ఆయన ఉన్నాడు. ఆయన చూస్తే మాకు భయం, 1-2 పడతమే. ఆయన వస్తున్నాడంటేనే భయం. అల్లంత దూరంగానే వణుకుతాం, గజ 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 వణుకుతాం. ఆ పద్యాలు ఎట్ట రాకపోయినా వచ్చేటట్టు చేస్తాం, లేకపోతే బయటకన్నా పారిపోతాం. ఆయన అంటే అంత భయం. ఆయన వస్తా ఉంటే వచ్చేసాడు,
రావటంతో అప్పుడు నా పేరు నాగరాజు రారా అన్నాడు. వచ్చేసా. పెటా కొడతా ఉన్నాడు. ఎందుకు కొడుతున్నాడో తెలియదు. కొట్టేటప్పుడు ఒక మాట అంటాడు, లెక్క పెట్టుకో అంటాడు. కొడతా ఉంటాడు. 1 అనాలా, 2 అనాలా, 3 అనాలా, 4 అనాలా, 5 అనాలా, చెప్పి కొట్టడు. నేను ఉండలేక సార్, నేను ఒక్కడే కాదు సార్, వాడు కూడా సార్ అన్నాను. వాడిని కూడా పిలిపించాడు, వాడిని భావించాడు. వాడు వచ్చినోడు సార్, ఈడు కూడా సార్ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే నేను ఒక్కడే తనులు తినటం కాదు, అందరు తినాలని ఉద్దేశం. అందరు తనులు తినాలి. వీళ్ళ బ్యాచ్ ఎట్టుందంటే ఈ శాస్త్రులు పరిశీలు మేము బాగూడదు, ఎవరు బాగూడదు, ఈ పరలోక రాజ్యానికి ఎవరు బాగూడదు, మూసివేశారంట. ఈ సభలు మూసివేయటానికి కాదు, ఈ సభలు నీవు దేవుని రాజ్యానికి చేరటానికి కోసమే. నమ్మితే చప్పట్లు కొడతావా గట్టిగా? దేవుని రాజ్యములో చేరడానికి 4 రోజులు సభల తర్వాత నీ బ్రతుకు మారిపోతే, నీకు రక్షణ వస్తే, నువ్వు మారు మనసు పొంది బాప్తీసం తీసుకో, ఎటువంటి ఆటంకం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నీలో మార్పు లేకపోతే ఈ సభల తర్వాత నువ్వు మార్పు తెచ్చుకో. ఆల్రెడీ నువ్వు మార్పు చెంది రక్షణలో ఉంటే బలపడు, వాక్యం చేత దేవుని రాజ్యానికి సిద్ధపడు. ఇది మూసివేసే సువార్త కాదు, తెరవబడిన సువార్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట చదువుకుందాం. ఇంకొక మాట, లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 52వ వచనం. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 52వ వచనం. ఇక్కడ ఒకడు వచ్చారు, జాగ్రత్తగా వినాలి. లూకా 11:52. అయ్యో ధర్మశాస్త్ర ఉపదేశకులారా, మీరు జ్ఞానమనే తాళపు చెవిని మీరు ప్రవేశించరు, ప్రవేశించే వారిని అడ్డగిస్తున్నారు. చూసారా ధర్మశాస్త్ర ఉపదేశకులు ఇక్కడ. వీళ్ళంట జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుకొని పోయారంట. ప్రజలకు జ్ఞానంతో ఉండకూడదు, జ్ఞాన సంబంధమైన మాటలు బోధించకూడదు. ఈ తాళపు చెవిని తీసేశారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు జ్ఞానవంతులు అయిపోతారో, ఆ జ్ఞానంతో ఎప్పుడు నింపబడతారో, దేవుని రాజ్యానికి ఎక్కడ చేరుతారో వీళ్ళు. అలాగే ఉండాలి భక్తులారా, అలాగే ఉండాలి. నామకార్థంలోనే మీరు బ్రతకాలి, నామకార్థంలోనే జీవించాలి. నామకార్థమైన బ్రతుకు అది కాదు. వీళ్ళు ఏం చేశారంటే అడ్డగించారు. వీళ్ళు అడ్డగిస్తున్నారు. ఎవరు వెళ్ళకూడదు, మేము వెళ్ళకూడదు, మీరు వెళ్ళకూడదు, జాగ్రత్త. తర్వాత ఇంకొక వచనం చూసినట్లయితే యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయము 22వ వచనం. యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. యూదులకు భయపడి అలాగు చెప్పారు. ఎందుకంటే క్రీస్తుని ఎవరైనా ఒప్పుకున్న ఎడల వాణ్ణి సమాజ మందిరములో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునిపే నిర్ణయించుకొని ఉండిరి. ఏందంట? క్రీస్తునని ఎవరైనా ఒప్పుకుంటే, క్రీస్తును అంగీకరిస్తే వాడిని ఏం చేస్తారంట? సమాజంలో నుండి వెలివేస్తారంట. నువ్వు తక్కువ జాతి కలిగిన క్రీస్తుని నమ్ముకున్నావా? మా జాతిలో ఉండకూడదు, వెళ్ళిపో. ఎంతమంది జాతి కోసం బతకాలనుకుంటున్నారు, ఎంతమంది క్రీస్తు కోసం బతకాలనుకుంటున్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కులం 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 కాదు, కులం కోసం బతుకుతున్నావేమో. నేటి దినాల్లో కుల పిచ్చి ఎక్కువైపోయింది. ఈ కులం కోసం కాదు, క్రీస్తును నమ్మితే నీ సమాజంలో నుండి వాళ్ళు వెలివేసినా సరే నేను క్రీస్తు కోసమే బతుకుతానని ఛాలెంజ్తనం ఉండాలి. హల్లెలూయా చెప్పు, గట్టిగా చెప్పు, ఓపిక లేకుండా చెప్పొద్దు, గట్టిగా చెప్పొద్దు. ఈ రాత్రి ఒకవేళ నువ్వు దేవుని నమ్మావు, ఇంట్లోకి వచ్చావా అన్నాడు అనుకో, ఏం చేస్తావు? రేపు రాకుండా ఉంటావు, అంతే. మన మందిరానికి ఒక తల్లి వచ్చింది, క్యాస్ట్ చెప్పనులే కానీ ఒక తల్లి వచ్చింది. పాపం చాలా భయంతో వచ్చింది పాపం బిడ్డ.
ఎంతో విధేయత కలిగిన బిడ్డ, ప్రార్థన చేసుకున్నది. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిందంట. ఇంటికి వెళ్తే ఇంటికి లాక్ వేసి ఉంది. ఇంటికి లాక్ వేసేసింది. పాపం 1 గంటకు పంపించాము, 2 అయింది, 3 అయింది, 4 అయింది, 5 అయింది, వాళ్ళ భర్త రాలా. ఫోన్ చేస్తే నువ్వు ఇంటికి వచ్చావా చంపేస్తా, పాడకపో అంటున్నాడు. రాబాక వెళ్ళిపో. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టికి చెప్పలేరా అక్క? గట్టికి చెప్పక్క. మీకు ఆ అనుభవాలు రాలేదు కదూ, మీకు ఆ అనుభవాల్లోకి ప్రవేశించలేదు కదూ, అందుకే ఊపుకుంటున్నాం హుషారుగా. మీ దగ్గర ఏసీ పెట్టాలి, ఇప్పుడు ఫ్యానులు లేక అల్లాడిపోతున్నారు. ఎంతమంది ఇసురుకుంటున్నారో పాపం, వాళ్ళ బాధలు చూడాలా. ఆనాటి క్రైస్తవ సమాజము కొరడా దెబ్బలే కానీ, నిందలే కానీ, అవమానాలే కానీ, ఎన్నో శ్రమల్లో వాళ్ళు ప్రయాణం చేశారండి. వాళ్ళు ప్రయాణం చేశారు. నీకు స్వేచ్ఛగా దేవుని వాక్యం లైట్లు వేసి మీటింగ్ పెట్టి రెండేమా ఇంకా భోజనాలు ఏర్పాటు చేసి దేవుని వాక్యం అందిస్తాము, రండి రండి అని చెప్పేసి మిమ్మల్ని పిలుస్తుంటే ఈ మాత్రం వస్తున్నారు. ఆనాటి కాలంలో వారు దేవుని వాక్యం వినాలని తపన రగులుతుంది వాళ్ళకి. ఆ వాక్యం విన్న తర్వాత, క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, ఈ సమాజం ఇంట్లోకి రానిగిపోతుంటే, ఈ సమాజం లోనికి రానిగిపోతుంటే క్రీస్తు కోసం బ్రతకాలనే తపనతో ఉంటున్నారు. ఆ మధ్యకాలంలో నేను పేపర్లో చదివాను, 6 కుటుంబాలు క్రైస్తవులైనందుకు వెలివేశారంట. వాళ్ళ కులంలో నుంచి 6 కుటుంబాల వారిని వెలివేశారంట. క్రైస్తవులైనందుకు, దేవుని బిడ్డలు అయినందుకు, బాప్తీసాలు పొందుకున్నందుకు మీరు మా జాతిలో ఉండకూడదు, మా కులములో ఉండకూడదు, పో అన్నారట. మీకు రేషన్ లేదు, మీకేమీ లేదు. అక్క, ఎంతమంది దేవుని కోసం నిలబడాలనుకుంటున్నారు ఈ రాత్రి? ఉన్నాయా చేతిలో? నిజం, మీరు హాస్పిటల్ నుంచి డైరెక్టర్గా ఇటే వచ్చారు. డైరెక్టర్గా ఇంక ఏడ లేదు, ఇంటికి కూడా పోలా, ఇంటికే ఇటే వచ్చారు. అందుకే చేతులకు ఈ సూదులు పెట్టుకొని వచ్చినట్టున్నారు. ఎందుకు చేయెత్తారక్క నువ్వు? ఎందుకు దించుతున్నావు? ఎందుకు ఎత్తావో తెలియదు, ఎందుకు దించావో తెలియదు. క్రీస్తు కోసం బ్రతకాలని ఆశ కలిగిన వారు చేతులెత్తండి. ఇక్కడికి ఒక టెర్రరిస్ట్ వచ్చి చంపేస్తానంటే, గన్ను పట్టుకొని మిమ్మల్ని అందరూ పేల్ చేస్తానంటే, కత్తి తీసుకొని పొడుస్తానంటే ఇప్పుడు చేతులు ఎత్తారా? 4 వచ్చినాయి. హల్లెలూయా. 4 కాదు, 6 వచ్చినాయి. ఇదేనా క్రైస్తవ లోకం? దేవుని కోసం బతకడం అంటే ఇదేనా? దేవుని కోసం జీవించడం అంటే ఏందనుకుంటున్నావు? ఇల్లు వచ్చిద్దని, పొలం బాగా పండిద్దని, రోగం పోయిద్దని, కడుపులో గడ్డలు పోతాయని, తలనొప్పి తగ్గిద్దని, దెయ్యాలు పారిపోతాయని, అది కాదండి. అది కాదు. చచ్చినా బతికినా దేవుని కోసం బతుకుతామనే తీర్మానంతో ఉండాలి ప్రభు దగ్గర. హల్లెలూయా. చచ్చినా బ్రతికినా ప్రభు కోసం బ్రతుకుతాం. నెక్స్ట్ ఇంకో మాట అక్కడే ఉండదు. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. 12:42. అయినను అధికారుల్లో కూడా అనేక మంది ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజంలో నుండి వెలివేతురేమో అని పరిచారులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. ఎవరికి భయపడ్డారు వీళ్ళు? సమాజానికి. అధికారులు కూడా సమాజానికి భయపడుతున్నారంట. సమాజానికి భయపడి బ్రతకాల్సిన అవసరం లేదు. రాయలసీమ ప్రాంతంలో దేవుని వాక్యం అందించబడుతున్నప్పుడు చాలామంది యవనస్తులు వాళ్ళ ఇళ్లల్లో వారు
తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా దేవుని బిడ్డలుగా మారడానికి ఇష్టపడుతున్నారు. హల్లెలూయా చెప్తారా? దేవుని బిడ్డలుగా మారడానికి ఇష్టపడుతున్నారు. ఎన్ని కులాల వాళ్ళు. నేను ఎక్కువగా ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా ఆ కులం నుంచి లేపు ప్రభువా, ఈ కులం నుంచి లేపు ప్రభువా, ఈ కులం నుంచి లేపు ప్రభువా, ఈ కులం నుంచి లేపు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటా. మోకాళ్ళ నుంచి ఆ కులంలోంచి కొంతమంది నన్ను తీసుకురా ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటా. ఇంచుమించుగా మన మందిరానికి 10 కులాలు వారు వస్తారు. నోరు ఏడంది మీకు? ఇంటికాడ తీరుతారు కప్పలు తెరిచినట్టు. హల్లెలూయా చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పాక, ఇంకొంచెం గట్టిగా చెప్పాక. మీరు కానీ గట్టిగా చేస్తే ఆడ 15 కులాలు లెగుతాయి. గట్టి చెప్పాక 20 కులాలు ఎత్తి చెప్పాక లేవాలి. దేవుని కోసం బ్రతకాలనే తపనతో. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమాజం నుంచి వెలివేసిన, సమాజంలోంచి నేను చెప్తా వాళ్ళకి అదే చెబుతా. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకపోతే వచ్చి మందిరంలో ఉండండి చెబుతా. ఇక్కడే వండుకోండి, ఇక్కడే తినండి, ఇక్కడే ఉండండి, ఇబ్బంది ఏమి లేదు. ఎందుకు ఆ విషయం చెప్తానంటే, దేవుని పిల్లలు మారాలని ఎక్కువగా ఉద్దేశం. ఇక్కడ సమాజంలో ఉన్న అధికారులంట ఆ సమాజానికి భయపడి యేసు ప్రభుని సొంత రక్షకుడిగని అంగీకరించలేకపోతున్నారట. ఏది కావాలా నీకు? ఏది నీకు అవసరం? క్రీస్తా, దేవుని వాక్యమా, లేకపోతే నీ యొక్క కులమా, నీ జాత, నీ వర్గమా? దేనికోసం బ్రతకాలని నువ్వు ఆలోచన కలిగి ఉంటున్నావు? ఏనాడైతే బైబిల్ పట్టుకున్నావో, ఏనాడైతే క్రీస్తు బిడ్డ మారిపోయావో, ఏనాడైతే బాప్తీసం తీసుకున్నావో, ఆనాడు నుంచి నువ్వు దేవుని కోసం బ్రతకాలని తీర్మానం చేసుకొని బ్రతుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు నుంచే దేవుని కోసమే బ్రతకాలని ఉండు. అలాగైతేనే దేవునితో నడువు, లేకపోతే వదిలేసేయి. ఆచార సంబంధమైన భక్తి అవసరం అంటవా? ఆచార సంబంధమైన భక్తులు ఇప్పుడు నడుస్తున్నారు. ఆచార సంబంధమైన భక్తి, పరిశుద్ధ వివాహం. హల్లెలూయా చెప్తారా? ఇంకొంచెం గట్టిగా చెప్పలేరు కదా. పరిశుద్ధమైన వివాహం. పాస్టర్ గారు 5 నిమిషాల్లో పెళ్లి చేయాలా? ఏ వివాహం ఇది? ఎన్ని నిమిషాల్లో చేయాలా? 5 కానీ 10 కానీ తీసుకో, అంతే. మరి ఇంక ఇప్పటి నుంచి ఏం చేస్తారా? డీజే పెట్టుకొని ఎగురుతాం, బాగా ఎగురుతాం, డీజే పెట్టుకొని ఎగురుతాం, డ్యాన్స్ పిల్లలు తీసుకొని ఎగురుతాం. అరే అది పరిశుద్ధ వివాహమా? అది ఆ పేరు ఎందుకు పెడుతున్నారు ఆ కార్డు మీద మీరు? అది పరిశుద్ధమేందేనా? ఆ వివాహంలో ఏముంది? ఆత్మీయత. ఆ వివాహంలో దేవునికి విలువ వచ్చేది ఏదైనా ఉన్నదా? నలుగులు వేసారు, ముగ్గులు వేసారు, పేడ జల్లారు, గంధాలు పూసారు, నీళ్లు కొట్టారు, ఊరేగింపులు చేశారు. తర్వాత మా పెళ్లి జరిగింది. ఆహా, పెళ్లి చేసుకున్న 3వ రోజే వాడికి అనుమానం దెయ్యం స్టార్ట్ అయింది. 3వ రోజే స్టార్ట్ అయింది అనుమానం దెయ్యం. ఈ పాప ఏందంటే వస్తూ ఉంది. అది పరిశుద్ధం ఉంటే కాదు, పరిశుద్ధమైన బ్రతుకుంటే కదా ఆడ దేవుని సేవకుడు ఆశీర్వదిస్తే కదా వివాహంలో. సేవకులారు ఏమనుకోబాకండి, కుర్రోళ్ళు సార్ వాళ్ళు ఏదో చేసుకుంటారు. కుర్రోళ్ళు ఒక మీటింగ్ నన్ను పిలిచారు, దేవుని వాక్యం అందించాలని. వస్తానని చెప్పాం. అందరిని పిలుచుకుంటున్నారు. చిన్న వార్త తెలిసింది నాకు. చిన్న వార్త తెలిసింది ఏంటంటే, ఈ ప్రార్థన అయిపోయిన వెంటనే డ్యాన్స్ అంట. ఈ రకంగా నేను వాక్యం చెప్పొచ్చి ఇక నేను ప్రార్థన చేయాలా డ్యాన్స్ పిల్లకను వీడికి ప్రార్థన చేసి ఇంక స్టార్ట్ చేయండి, మొదలు పెట్టాలని నేను కుర్చీ చేసుకుని ఆడ కూర్చోవాలా. స్టెప్ పెట్టేస్తున్నారు. ఏం కథ, ఏ పాట పెడుతున్నారు? ఇదా దేవుని యొక్క వాక్యం చెప్తుంది?
ఖండితంగా చెప్పేసా, రావటం లేదు. అదేంది మీరు డేట్ ఇచ్చారుగా, ఇచ్చాను. అక్కడ అపరిశుద్ధంగా ఉన్నప్పుడు రాలేను, నా వల్ల కాదు. దేవునికి స్తోత్రం చెబుతారా అక్క? చెబుతావాక? మరి ముఖ్యంగా మీరే పెట్టేస్తారక్క డీజేలు. పెట్టో పెళ్ళిలో అది లేకపోతే జనాలు ఎట్టొస్తారు, అది లేకపోతే కుర్రోళ్ళు రారు మా ఇంటికి. కలేది ఇంటి ముందు కలేది ఏముండాలా అక్క? ఏముండాలా? కళ. ఇక పెళ్ళైన తర్వాత ఉండేది కళ, మామూలుగా ఉండదు కళ. వాడు తంతా ఉంటే ఏమి ఏడుస్తూ ఉంటే, వాడు తంతా ఉంటే ఏమి ఏడుస్తూ ఉంటే, పుట్టింటికి పోతా ఉంటే నువ్వు తెస్తా ఉంటే, ఇది కళ. ఎంత అద్భుతంగా ఉండేదో కళ. పరిశుద్ధమైన వివాహం అంటారు, అందులో అపరిశుద్ధతే. ఇల్లు ఓపెనింగ్. ఏం ఓపెనింగ్ చెప్పాలా? పాస్టర్ గారు 9:30 మా ఇల్లు ఓపెనింగ్, మీరు వచ్చి కట్ చేసిపోవాలా. ఆ ఇంట్లో నాకు కలిసి వస్తారా నిద్రపోయే బ్యాచ్? ఇంటి పైన ఈ బొమ్మ పెడతారు. ఏ బొమ్మ కనపడలేదు కదా? నిద్రపోయే వాళ్ళకి ఏం కనపడద్ది? ఆ బొమ్మ పెట్టేసి పాస్టర్ గారిని పిలుస్తారు. ఇప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేయి, ఆడ చూస్తేనే నేలకొంది పైకి. ఈడేం చేస్తాడు ప్రార్థన? ఏం చేయాలి ప్రార్థన? కోతి బొమ్మ పెట్టుకోను, కొబ్బరి చెప్ప పెట్టుకోను, టెంకాయలు పెట్టుకోను. పాలు బొంగాలంట. హలో హల్లెలూయా చెప్పండి. ఏం బొంగాలి? పాలు నట్టింట్లో బొంగితే ఇంకా మంచిది. ప్రైజ్ లార్డ్. చెప్పరు మీరు? చెప్పరు? నట్టింట్లో బొంగితే ఇంకా మంచిది. నాకు తెలియక అడుగుతా, స్టవ్ పెట్టావు, గిన్నె పెట్టావు, పాలు పెట్టావు, మంట పెడుతున్నావు, అది పొంగకుండా ఎటపోయింది నాకు అర్థం కాదు. ఆ పాలు కింద పడకుండా ఉంటాయా? నువ్వు స్టవ్ మీద పెట్టి పాలు పెడితేనే అటుపోయి ఇటు వచ్చే లోపల ఇప్పుడు సెల్లి బ్యాచ్ వచ్చిందిగా, హలో అనేలాగా అది పొంగింది. హలో అనేలాగా అది పొంగి కింద పోతానే, అర్రే పాలు పట్టిన అప్పుడు గుర్తుకొచ్చింది నీకు. ఈ లోకంలో పోతివి. ఎన్నిసార్లు పాలు పోగొట్లా? లీటర్ పాలు అర్ధ లీటర్ చేయలేదు మీరు? లీటర్ పాలు పావు లీటర్ చేయలేదా? లీటర్ పాలు గ్యాస్ పొయ్యి మొత్తం పెట్టలేదా? మీకు ఎన్ని అనుభవాలు లేవంటావు? మరి ఈ రకంగా మంట పెడితే నట్టింట్లోనే పొంగాలా? అయ్యా మీకేం తెలీదు. అలాగూ పొంగిస్తే ఇల్లంతా సస్యశ్యామలంగా ఉండేది, అన్ని సమృద్ధిగా ఉంటాయి. అవును, ఉప్పుకు పక్కింటికి పోవటమే, ఉప్పుకు పక్కింటికి పోవటమే, మసి బట్ట కూడా పక్కింటికి పోవటమే. హల్లెలూయా. ఇది నీ సమృద్ధి. వదినా, ఓ వదినా, ఇంట్లో బియ్యం లేవు, ఒక 2 కేజీలు కానీ కేజీ అని రాదు. అడుక్కోవటమే మన బతుకు. కారం అడుక్కోవటమే, పసుపు అడుక్కోవటమే. ఇంకో విషయం చెప్పాలంటే వాళ్ళు కానీ ఊరికి పోతే కట్టెలు కూడా లాక్కోవటమే. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మరి వాళ్ళు కానీ ఊరికి పోయారంటే కట్టెలు కూడా లాక్కొని తీసుకుంటారు. అది మన సమృద్ధి, అది మన ఆశీర్వాదం కాదా? అదేంటి మన ఆశీర్వాదం, అది మన దీవెన. సమృద్ధి గుండి ఇంట్లో దేవుని సేవకుడు చెప్పినట్టుగా నీ ఇల్లు పరిశుద్ధంగా ఓపెన్ చేసుకున్న అనుభవాలు ఉన్నాయా? నవధాన్యాలు ఉండాలి ఇంట్లో అంటూ. అటువంటి జీవితాలు, ఆచారాలు. విచిత్రం ఏందో, నేను పెళ్ళయింది, నాకు పిల్లలు చక్కగా ఉన్నారు, నేను బాగానే ఉన్నా, ఇబ్బంది ఏముంది? నేను ఇలాగ నడుచుకుంటూ పోతుంటే ఒక ఆయన నన్ను చూసి ఇంట్లో పోయిండు. ఈయన ఎందుకు ఇంట్లో పోయిండు అని చెప్పేసి నేను అక్కడే నిలబడ్డా. ఆయన ఇంట్లో నుంచి రావట్లా, నేను పోవట్లా, ఇలాగే ఉన్నాను. రియల్గా చెబుతున్నాను. ఆయన రావట్లా. విచిత్రం ఏంటంటే నేను పోతే ఆయన రావాలని, నేను ఎదురొస్తే ఆయనకి ఏమైద్ది? నేను ఏమన్నా అంటారు కదా,
నాకు పెళ్ళయింది, పిల్లలు హ్యాపీగా, అందరూ కుటుంబంతో బాగానే ఉంది. నేను ఎదురొస్తే ఆయనకి ఏమొచ్చింది? ఈ చిత్రం ఏం చేశానంటే కొంచెం 4 అడుగులు ముందేసి పక్కన నిలబడ్డా. ఆయన ఇంత దాకా వచ్చేసాడు. ఇక తిరిగా, మళ్ళీ ఇటు తిరిగాడు, రివర్స్ అవుతుంది. నాకు కోపం వచ్చి, అంకుల్ ఎందుకంటే తిరిగానన్నా, నువ్వు పోయా స్వామి అంటున్నాడు. నువ్వు మీకు కూడా ఎదురు రావాలి కదూ. ఎవరు రావాలి? నువ్వు ఎవరైతే అనుకుంటావో ఆమె రావాలా. ఎర్రబూసుకొని వచ్చింది, దెయ్యంలాగా వచ్చింది. ఆ ఎర్రబూసుకొని వచ్చి ఎంటికలన్నీ పూసుకొని వచ్చి ఆమె అది ఎదురు రావాలి నీకు. అమావాస్య రోజు ప్రయాణం లేదు, దేవునికి స్తోత్రం చెబుతారా? పోతారా? ప్రయాణం చేస్తారా? అమావాస్య రోజు చీకటి రోజు ఇల్లు ఓపెన్ చేస్తారా? ఎన్ని ఆచారాలు తెచ్చినాయో మీకు. మా రాయలసీమలో ఒక ఆచారం ఉంది. రాయలసీమలో ఒక ఆచారం ఏంటంటే, కాకి కానీ ఇంట్లో అడుగు పెట్టిందా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. ఎడిపోతారో తెలియదు. కాకి అడుగు పెడితే సార్ ఇల్లు ఖాళీ. ప్రార్థన చేసే, ప్రభు ఒకసారి నాకు కొత్తగా పోయినప్పుడు ఇల్లు దొరకలా, నాకు ఒక ఇల్లు ప్రభు అన్న. కాకి దొరింది, ఇల్లు ఖాళీ చేశారు. గట్టి చెప్పరు. మనకు లేదులే, ఈ ఆంధ్రాలో లేదులే, ఆంధ్రాలో లేదులే, రాయలసీమలో ఉంది. ప్రతి ఇంట్లో కాకి పోయిందంటే చాలు, ఇంక మొత్తం ఖాళీ చేస్తారు. ఎడిపోతారో తెలియదు వాళ్ళు. ఎంత పెద్ద ఇల్లైనా ఖాళీ చేస్తారు. కాకి నల్లగా ఉండిద్ది, చీకటి ఇంట్లోకి వచ్చింది, ఎవరో ఒకళ్ళు చస్తారంట. మరి కాకి నోవాహు ఓడలో ఉంది, వాళ్ళు చచ్చారా? హల్లెలూయా చెప్పరు. చనిపోయారా? ఆచార సంబంధమైన బ్రతుకులు బతుకుతున్నారు. జాగ్రత్త. ఆచార సంబంధమైన బ్రతుకులో ఉంటున్నారు. జాగ్రత్త. ఇప్పటికీ ఆచారాలే. బండి తెస్తే నిమ్మకాయలు, పసుపు, ఏదేదో రాస్తారు. దేవుని వాక్యం అలాగ చెప్పట్లేదు. నీ సాంప్రదాయాలు, నీ యొక్క ఆచారాలు, ఇవి దేవునికి విరుద్ధమైనవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నామకార్థమైన క్రైస్తవ కాదు కావాల్సింది, దేవుని కోసం జీవించి దేవుని బిడ్డగా బ్రతుకో. ఒకే ఒక ఆయుధం దేవుడు మనకి ఇచ్చాడండి, ప్రార్థన అనే ఆయుధం. హల్లెలూయా చెప్పు. ఏం ఆయుధం? ప్రార్థన చేస్తే అన్ని దోషాలు పోతాయి. గట్టిగా హల్లెలూయా చెప్పు. అన్ని దోషాలు పోతాయి. హల్లెలూయా చెప్పు. నువ్వు ప్రార్థన చేయకే కదా మొత్తం ఇంటి చుట్టూ తిరిగేది. నువ్వు ప్రార్థన చేయకే కదాక, నువ్వు ప్రార్థన చేస్తేనే కదా ఈ బాధ అంతా. అసలు ప్రార్థన చేసి మోకాళ్ళు ఉంచితే నీ ఇంట్లో దేవుని ఆశీర్వాదం సమృద్ధిగా ఉండదా? ఆచార సంబంధమైన బ్రతుకో. యూదుడే యేసు అని పేరు పెట్టుకున్నాడు. మళ్ళీ యేసు, మనవాళ్ళు కూడా పేర్లు, మరియ దాసు, యేసు దాసు, యేసు పాదం. ఈ పాదం సిగరెట్ తాగుతూ ఉంటాడు, ఈ పాదం మందు తాగుతూ ఉంటాడు. వాళ్ళు పిలుతారు ఓరే యేసుగా అని పిలుతారు. ఏం పేరు పిలిచేది? యేసుగాడు జైల్లో పడ్డంట, తాగుబోతుడైనంట, తిరుగుబోతుడైనంట. ఆ పేరుకు తగ్గట్టుకు బతకండి అమ్మా. శాంతమ్మక్క, గయ్యాలక్క, శాంతమ్మే పెద్ద గయ్యాలి. సమాధానం అక్క, సమాధానమే లేదు. మంచి పేర్లు పెడతారు. పాస్టర్ గారు పేరు మార్చు పేరు. మారుతాడు పాపం. ఆయన ఏం చేస్తాడు మార్చక. శాంతమ్మక్క. ఈ శాంతమ్మక్క సమాధానం అక్క ఇంటికి పోదు. ఈ శాంతమ్మక్క సమాధానం అక్క ఇంటికి పోదు. ఈ సమాధానం అక్క ఇక ఆమె చూడు, ఆమె పని బాగునుకుండదు. పాస్టర్ గారే ఇప్పుడు చాలా చోట్ల చూస్తే పాస్టర్ గారు ఎట్లా పెట్టుకుంటాడు పాప, కుటుంబ ప్రార్థన పెట్టుకుంటాడా? అక్క ప్రార్థన రండి అక్క, కుటుంబ ప్రార్థన పెట్టాం, ఆ ఇంటికాడ పెట్టాం, ఈ ఇంటికాడ పెట్టామంటావా? మేము ఆ ఇంటికి రాం, నువ్వు వాడు ప్రార్థన చేసి మళ్ళీ ఎక్కడికి చేసిపో. మేము ఆ ఇంటికి రామో, దాంతో మాట్లాడాం. మంచి పేరు మీకు, మామూలు పేరు లేదు.
ఇటువంటి ఆచారాలు, ఇటువంటి పద్ధతులు, ఇటువంటి కక్షలు, ఇటువంటి జీవితంతో బతుకుతున్న బ్రతుకులు మనవే. యూదుడని పిలువబడుతున్న వ్యక్తి, యూదుడు ఎలా ఉండాలి? యూదుడని పిలువబడిన ఈ వ్యక్తి గారడి విద్యలు చేస్తున్నాడు. గారడి విద్యలు చేస్తూ విశ్వాసం నుండి ప్రజలను తొలగించే ప్రయత్నం చేస్తున్నాడు. విశ్వాసం నుండి తొలగిపోకూడదు బిడ్డలారా, విశ్వాసం నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఎవరు నిలబడ్డా, రోమీలకు రాసిన పత్రిక చూడండి, రోమీలకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథం దయచేసి చూడండి, 8:31. ఏమందుము దేవుడు మన పక్షమునుండగా, గట్టిగా హల్లెలూయా చెప్తారా? దేవుడు ఎవరి పక్షమునున్నాడు? అందరు చెప్పండి, దేవుడు నా పక్షమునున్నాడు. మీకు నోరుంటే ఎప్పుడు చెప్పేవాళ్ళు, పెవికి కేసుకున్నారు లోపల. గట్టి చెప్పు, దేవుడు నా పక్షమునున్నాడు, దేవుడు నా పక్షమునున్నాడు, నాకు విరోధి ఎవడో? ఒకవేళ విరోధి ఉన్నాడు అనుకో, నాకేం భయం? యెహోషువ అంటాడు, దేవుని యొక్క దూత దూసిన కత్తితో నిలబడ్డప్పుడు నీవు వారి పక్షమునున్నవాడివా, మా పక్షమునున్నవాడివా? యెహోషువ చూడండి, ఆ మాట ఎంత బాగుంటుందో. యెహోషువ గ్రంథం 5:13, యెహోషువ గ్రంథం, దయచేసి పరిశుద్ధ గ్రంథాలు తీయాలి. యెహోషువ గ్రంథం 5:13. కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షమునున్నవాడివా, మా విరోధుల పక్షమునున్నవాడివా అడిగినప్పుడు, యెహోవా సైన్యాధిపతిగా నేను ఇక్కడున్నాను. గట్టిగా చప్పట్లు కొడదామా? యెహోవా సైన్యాధిపతిగా నీ పక్షమున ఉన్నాడు. ఎప్పుడైతే యెహోషువ ఆ మాట విన్నాడో, ఆయన తగ్గింపు కనబడుతుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పక్షమున ఉన్నారు, నువ్వు భయపడాల్సిన పని లేదు. ఈరోజు నిన్ను ఎదిరిస్తుంటే సేవకులు, మరి ముఖ్యంగా సువార్త విషయంలో మనము చేస్తున్నప్పుడు, ఎదిరించేవారు వస్తున్నప్పుడు భయపడాల్సిన అవసరం లేనే లేదు. ప్రైజ్ ది లార్డ్. భయపడాల్సిన అవసరం లేదు. ఇలాగే సువార్త మీటింగ్ జరుగుతూ ఉంది అనంతపురం జిల్లాలో ఆత్మకూరు మండలంలో. పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేశాం. మీటింగ్ జరుగుతూ ఉంది. ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు అటు నుంచి ఒక భయంకరమైన ఇంతలా రాయి వచ్చి పడిపోయింది. ఒక తల్లికి ఇక్కడ తగిలింది, ఇక్కడ తగిలింది, ఈపు తగిలింది, దెబ్బకు అంతే పడిపోయింది పాపం. ఆరాధన అంతా అయిపోయేలాక ఆమె పడిపోయింది. ఏంటంటే రాళ్ళు వేస్తూ ఉన్నారు. ఇక్కడ సువార్త చేయకూడదు, దేవుని వాక్యం అందించకూడదని రాళ్ళు వేస్తున్నారు. అక్కడున్న కొంతమంది సేవకులు అన్నారు, అయ్యా పోయి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, కంప్లైంట్ ఇచ్చేసి రేపండి అని చెప్పేసి అన్నారు. మేము చెప్పేసాం, ఏ కంప్లైంట్ లేదు, ఏ ఇబ్బంది లేదు అని చెప్పేసి వెంటనే కారు ఇచ్చేసి ఆమెను హాస్పిటల్కి పంపించేసాం. మీరు ఎవరు ఎటువంటి భయపడాల్సిన పని లేదు, మీరు యథావిధిగా ఉండని అని చెప్పేసి వారిని ధైర్యపరిచాం. ప్రార్థన చేశాం, ప్రభువా ఈ సువార్తకి ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని. నేను ఆ బిడ్డను అడిగాను, హాస్పిటల్లో పోయిన తర్వాత ఏమిచ్చారు రిపోర్ట్ అంటే, ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు. హల్లెలూయా చెప్పండి. ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు. ప్రార్థన చేశాం, ఆ రాత్రి ప్రార్థన చేశాం, ఉపవాసాలుండి దేవుని పాదాల దగ్గర పట్టుకున్నాం. మూడో రోజు సువార్త అయిపోయిన తర్వాత మనకి రాళ్ళు వేసిన వ్యక్తి ఎక్కడ, ఎవరు, ఏందని జస్ట్ అడిగా. అతను ఏడున్నాడు సార్, వాళ్ళ నాన్న వాడు హాస్పిటల్లో పోయారంట, సీరియస్గా ఉండి హాస్పిటల్లో పడ్డారంట. నీ పక్షమునున్నవాడు నీకు తెలుసా? నీ పక్షమున ఎవరున్నారన్న సంగతి నీకు అర్థమవుతుంది అసలు? నీ దేవుని గొప్పతనం నీకు తెలుసు అసలు? గట్టిగా హల్లెలూయా చెప్పు, గట్టిగా చెప్పు. చెప్తే హల్లెలూయా. సువార్త అందించడానికి వెళ్తున్నప్పుడు నన్ను చూశాడు ఒక అతను, కర్ర పట్టుకున్నాడు.
రేయ్ యాడికి బజార్లోకి వస్తున్నావు అన్నాడు. బైబిల్ ఉంది, దేవుని సువార్త అందించడానికి వస్తున్నాను. ఈ బజార్లోకి ఎందుకు వస్తున్నావు నువ్వు అన్నాడు. ఇంకొక మాట అన్నాడు, నీకున్న ఒక్క కాలు కూడా ఎరగొడతా జాగ్రత్త అన్నాడు. నేను ముందుకు పోవాలో అర్థం కాదు, వాడు కర్ర పట్టుకుని రెడీగా ఉన్నాడు. నేను ముందుకు పోవాలో అర్థం కావట్లే, వెనక్కి పోవాలో అర్థం కావట్లే. చిన్న ప్రార్థన చేశాను, ఇంక ముందుకు పోవాలా, వెనక్కి వచ్చేసా. ఇక అతను ఎన్నెన్నో అన్నాడు, బూతులు మాట్లాడుతూ ఉన్నాడు. వెనక్కి వచ్చేసేసా. అతను చాలా అయిపోయింది. ఇక వారం అంతా ప్రార్థన చేసాం. 2వ వారం ప్రార్థన చేసాం. వెళ్ళాలని తపనుంది, మళ్ళీ వాడు ఏడుంటాడో అన్న భయం వేస్తుంది. సరే, 3వ వారమో 4వ వారం అనుకుంటా ఆ బజార్లోకి వచ్చాం. మళ్ళీ ఈ చెయ్యి ఇటు పోయింది, ఈ కాలు కూడా ఇటు పోయింది, ఈ మూతి ఇటు పోయింది. ఇటు తీసుకొస్తున్నాడు, నేను దగ్గరకు వచ్చి ఇటు చూస్తున్నాడు. ఏమైంది అని కన్నాను. పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందంట. వాళ్ళ కొడుకు అడుగుతున్నాడు, అంకుల్ మా డాడీ కోసం ప్రార్థన చేస్తావా అన్నాడు. మీకు నోరుంటే ఇంక ఎప్పుడో చెప్పేవాడు. గట్టిగా చెప్పండి అక్క, మన పక్షమున ఉన్న గొప్ప వ్యక్తి గురించి గట్టిగా చెప్పు, మంచిగా చెప్పు. నీ పక్షమున ఉన్నాడు ఆయన. ఆ విషయం నీకు అర్థం కావట్లా. నీకు అర్థమైతే, దేవుని గొప్పతనం తెలిస్తే దేవునితో సహవాసం చేయగలుగుతావు నువ్వు. అంకుల్ మా డాడీ కోసం ప్రార్థన చేస్తావా అన్నారు. ఏమైందంటే మూతి సొట్టమైపోయింది బాబు. వాక్యం ఇచ్చిన బిడ్డ, చెప్పే మాటలు ఇవి అబద్ధాలు కాదు, కల్పనా కథలు అంతకంటే కాదు, మిమ్మల్ని భ్రమ పెట్టే విషయాలు అసలే కాదు. దేవుని వాక్యాన్ని బహుధైర్యంగా బోధించాలి. దేవుని వాక్యము స్వీకరించిన నీవు దేవునితో నడవడానికి ప్రయత్నం చేయాలి. ఇంతగా దేవుని మార్గాలు చెడగొడతా ఉంటే పౌలు గారికి ఆత్మతో నింపబడిపోయాడు. ఆత్మతో నింపబడిపోయి అసలు అద్భుతమైన మాటలు వాడాడు. చదవండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 9వ వచనం. పరిశుద్ధాత్మతో నిండిన వాడై తేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గాలు చెడగొట్టడం మానవా. వీడి బుద్ధి ఎట్లాంటిది? కపటంతో ఉన్నాడు, దుర్నీతితో ఉన్నాడు, చెడు బుద్ధి, ఇడిది చెడగొట్టే బుద్ధి, దుర్మార్గంతో నిండినవాడు, అపవాది కుమారుడు, నీతికి విరోధంగా బ్రతుకుతున్నాడు, అవినీతి పనులు చేస్తున్నాడు, అవినీతి పనులు జరిగిస్తున్నాడు. ఇతను ఒక్క మాటలో చెప్పాలంటే అధిపతి దగ్గర ఒక పియ్యుడు. ఆయన అధిపతి సెర్గి పౌల్ అనే అతను అధిపతి. ఆ అధిపతి దగ్గర ఇతను ఒక పియ్య లాంటి వాడు, పని మనిషి. కానీ దేవుని వాక్యాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మతో నిండిన వాడై, దేవుని సేవకుడు పరిశుద్ధాత్మతో నిండుకుంటే ఏమి జరిగిద్దో తెలుసా? దేవుని సేవకుడు పరిశుద్ధాత్మతో నిండితే, దేవుని సేవకుడు వాక్యానుసారంగా బ్రతుకుతున్న ప్రతి సేవకుడు ఆత్మతో నింపబడినప్పుడు, ఆత్మానుసారంగా బ్రతుకుతున్నప్పుడు, శరీర వేచ్ఛలు కలిగి లేకుండా జీవిస్తున్నప్పుడు అతని నోటి గుండా పలికితే పరిస్థితులే మారిపోతాయి. ఎడి చెప్పు హల్లెలూయా. పరిస్థితులే మారిపోతాయి, బ్రతుకులే మారిపోతాయి, జీవితాలే మారిపోతాయి. ఏ కాడికి దేవుని సేవకుడు ఎలా అంటాడంటే కోపంతో ఉండకుండా ప్రేమతోనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ప్రేమగా ప్రవర్తిస్తూ ఉంటాడంటే మనసులో బాధ ఉన్నా, గుండెల్లో వేదన ఉన్నా, కడుపు కోతకొచ్చినా, ఇబ్బంది పడుతూ ఉన్నా, వాళ్ళు అనే మాటలకు, వాళ్ళు చేసే శాస్త్రాలకు, వాళ్ళు చేసే ప్రవర్తనకు ఎన్నో జరుగుతున్నా ప్రభువా నువ్వే చూసుకో అని చెప్పేసి తల దించుకొని వస్తున్నాడు.
ఒక్కసారి నిలబడితే పరిస్థితులు మారిపోతాయి తెలుసా. నిలబడితే అక్కడ నిలబడి నిజమైన దేవుని సేవకుడు పలికితే, నోటి వాక్కు ద్వారా పలికాడంటే జీవితాలు మార్పు చెందుతాయి. అంటనే మార్పు అంటే అతనిలో భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఎదుటి వ్యక్తిని కష్టపెట్టడం సేవకుడికి ఇష్టం లేదు. హల్లెలూయా. సేవకుడు ఆ ఎదుటి వ్యక్తి ఎన్ని మాటలన్నా భరించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎన్ని మాటలన్నా, ఎన్ని ఇబ్బందులైనా పర్వాలేదు అని చెప్పేసి తలదించుకొని బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. పౌలు గారికి ఎంత కోపం వచ్చిందంటే, వాడు చేసే బుద్ధి, వాడి పద్ధతి, వాడి విధానం చూస్తున్నాడు. కళ్ళ మంది చూస్తున్నాడు. ఓపిక పెట్టాడు. ఇంకా ఓపిక పట్టడం చేత కాలేదు ఆయనకి. నేటి దినాల్లో కూడా క్రైస్తవ లోకం ఓపిక పడతా ఉంది. ఇటీవల కాలంలో పగడాల ప్రవీణ్ కుమార్ గారు చనిపోయిన తర్వాత ఒక్కసారి క్రైస్తవ లోకం ఉబ్బును లేసేసింది. హల్లెలూయా చెప్తారా? ఒక్కసారి అట్లా వేసేసిందండి. డినామినేషన్ భేదం లేకుండా, ఆ సంఘం ఈ సంఘం ఆ సంఘం అని లేకుండా ఒక్కసారికి వచ్చేసేసారు బయటికి. అర్థం కాల. ప్రభుత్వం వారికి ఇప్పుడు అర్థమైపోయిందేమో. క్రైస్తవుడు బయటకు వస్తే ఏమైద్దో. క్రైస్తవుడు లోపలే ఉంటున్నాడు, బయటికి రాకుండా తన పని ఏదో తను చేసుకుంటున్నాడు. తన సువార్త పని చేసుకుంటూ, తన దేవుని మాటలు అందిస్తూ, దేవుని సువార్త అందిస్తూ, బ్రతుకులు మార్చుకోమా, జీవితాలు మార్చుకోమా, పద్ధతులు మార్చుకోమా, ఆలోచనలు మార్చుకోమా అని చెప్తూ ఉంటున్నాడు. క్రైస్తవం అంటే మారటం, మార్పు చెందటం. తాగుబోతుడు తాగొద్దునైనా బ్రతుకు మార్చుకొని, దేవుని నమ్ముకొని, బాప్తిసం పొందుకొని, దేవుని బిడ్డగా రక్షణ పొందుకొని నడవమని చూస్తున్నాడు. తప్పది. వ్యభిచారం చేస్తున్న బిడ్డను అమ్మా అని పిలిచాడు. గట్టిగా హల్లెలూయా చెప్పు. ఇక తప్పు చేయబాక బిడ్డ అన్నాడు. తప్పది. నీ పెనిమిటేడి? నాకు లేడా అంది. నీకు 5గురు బిడ్డ. బ్రతుకు మార్చుకుంది. వెంటనే కొండబడేసేసింది అక్కడ. ఈయన ప్రవక్త అని చెప్పేసి ఆయన వెంబడించడం ప్రారంభం చేసింది. ఊరు మొత్తాన్ని తీసుకొచ్చేసింది. తప్ప. లాజరు బయటికి రా అంటే చచ్చిపోయినాడు బయటకు వచ్చాడు. తప్పది. ఎన్నో రోగాలు, ఎన్నో జబ్బులు, సమస్యలు, కష్టాలు ఉన్న వారిని విడిపించడం తప్ప. దీనికి మతము అనే ఒక ముసుగేస్తున్నారు. మతంలో దించుతున్నారు. జాగ్రత్త అంటున్నారు. ఈ మతములోకి దిగకుండా జాగ్రత్త పడుతున్నారు పాపం వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత క్రైస్తవుడు ఉజ్జీవములాగా లేగుతున్నాడు. హల్లెలూయా చెప్పు. నోరు లేదు కదా మీకు ఉందా? గట్టిగా హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. ఉజ్జీవింపబడతాడు. ఎంత రాపిడి వస్తే, ఎంత వ్యతిరేకమైన పవనాలు వీస్తే అంతగా బతికిన చేప, సచ్చిన చేప కాదు ఇది. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం చేత నింపబడ్డాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి చావుకైనా తెగించి ముందుకు వస్తాడండి. దేవుని కోసం బ్రతకాలనే తపన. అలాగూ ఉంటేనే దేవుని నమ్ముకోవాలి మనం. అలాగూ జీవిస్తేనే దేవునితో నడవాలి. పాస్టర్ గారు ప్రార్థన చేయి, కడుపులు నొప్పి తగ్గట్లేదంటే అదేమో తగ్గడం, అది పెద్ద లెక్క ఏముందాడు? అవి కాదు, ఆటోమేటిక్గా అవి జరుగుతూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి చెప్పండి హల్లెలూయా. సురేష్ ఎక్కడ ఉన్నాడు? కొరట్లపల్లి సురేష్ ముందుకు వచ్చేసి, ముందుకురా. దేవుడు కార్యాలు దేవుడు జరిగిస్తూనే ఉంటాడు. నువ్వు భయపడాల్సిన పని లేదు. నీ జీవితంలో నువ్వు నమ్మకంగా బ్రతికితే, నువ్వు చేసే చిన్న ప్రార్థనే చాలు నీ జీవితంలో మార్పు వచ్చేస్తుంది. ఈ చిత్రం ఏందో చెప్పనా, మన వాళ్ళకి టీవీలో ఎవరైతే బాగా కనపడతారో వాళ్ళ చేత ప్రార్థన చేయించుకుంటే తగ్గిద్దామని ఆలోచన. వాళ్ళకి ఫోన్లు చేసి అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పేసి వాళ్ళని అడుగుతామేమో. అసలు మన బ్రతుకులు మార్చుకొని, మన జీవితాలు మార్చుకొని, మన తలంపులు మార్చుకొని ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించడా? నీ జీవితంలో మార్పు రాదా? నీకు రోగం నుంచి విడుదల రాదా? నీ పరిస్థితులు మారిపోవా?
ఈ బిడ్డ ఇలాగే సువార్త మీటింగ్లు పెట్టాం 3 రోజులు. ఇలాగే సువార్త మీటింగ్లు పెట్టాం. ఆ మీటింగ్లు పెట్టినప్పుడు ఆ మీటింగుల్లో ఇతన్ని వాళ్ళ భార్య, వాళ్ళ అమ్మ, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎట్లా తీసుకొచ్చారంటే, ఒక చచ్చిపోయిన వ్యక్తిని ఎట్లా ఈడ్చుకొని వస్తున్నారో అట్లా ఈడ్చుకొని వచ్చేసారు. ఈడ్చుకొచ్చి ఆడ బండ పెట్టారు. అయ్యా ప్రార్థన చేయమన్నారు, ప్రార్థన చేశాను, ఆడ బండ పెట్టేశారు. ఇక మీటింగ్ అంతా జరుగుతుంది, ఉండలేక కూర్చోలేక వల్లగాక వాళ్ళ భార్య అంది, అయ్యా పరిస్థితులు బాగలేదు, మరి ఆయన కూర్చోలేకపోతున్నాడు. దానికి వచ్చిన సమస్య ఏంటంటే 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. డయాలసిస్ పేషెంట్. ఆ పక్కన మీరు చూస్తే ఇదంతా కోసి పైప్ వేశారు, ఈ పక్కన పైప్ వేశారు. ఆయన అసలు పరిస్థితి ఘోరంగా ఉంది. లేవలేడు, కూర్చోలేడు, పనుకోలేడు, 3 చేయలేడు. ఇక నేను మీటింగ్ అయిపోయి వాళ్ళు తీసుకెళ్తా ఉంటున్నారు ఇంటికి. నేను ఒకటే మాట చెప్పా, ఇంటికి పోయినా మీరు చేసేది ఏముంది, తీసుకొచ్చి ఆడే పండబెట్టండి, మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రార్థన చేద్దామని. మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రార్థన చేసాం, వెళ్ళిపోయాం, మా పనులు మేము వెళ్ళిపోయాం. నెల రోజుల తర్వాత ఆయన మందిరంలోకి వచ్చి కూర్చున్నాడు. మీకు చల్లం ఏడంది? మందిరంలోకి వచ్చి కూర్చుంటే, బాబు ఎవరు నువ్వు అన్నాను. అదేం సార్ ప్రార్థన చేశారు మీరు గుర్తులేదా అన్నారు. నాకు గుర్తు రాలేదన్నాను. పలానా మీటింగ్ రోజు ప్రార్థన చేసుకున్నారు. అవునా, ఇలాగ వచ్చేసావా అని చెప్పేసాను. వచ్చాడు. ఇదంతా నేను టీవీలో పెట్టి చూపించి వెనక్కి ముందు జూమ్ చూపిస్తే చాలామంది పెరుగుతారు. అది కాదు, అట్ట కాదు, ఆ విషయం చెప్పడానికి కోసం కాదు. కానీ విషయం ఏంటంటే, ఇలాంటి సువార్త సభ జరుగుతూ ఉంటే ఆ బిడ్డ, సార్ నేను బ్రతికాను కదా, డాక్టర్ నన్ను డయాలసిస్ వద్దన్నాడు అని 10,000 తీసుకొచ్చాడు, పెట్టాడు. నాకు అప్పుడు అర్థమైపోయింది ఈ మీటింగ్ దేవుడు ఆశీర్వదించాడని. హల్లెలూయా చెప్తారా? అర్థమవుతుంది నా భాష మీకు? కడుపుల నొప్పులు, కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, తలనొప్పులు, జ్వరమి, ఈ రాళ్ళు, అవి ఇవి దేవుడు చూసుకుంటాడు. నీ బ్రతుకు బాగుంటే కూర్చోపో బిడ్డ, కూర్చోపో. ఇవన్నీ దేవుడు చూసుకుంటాడు. అవి పెద్ద సమస్య ఏం కాదు, అవన్నీ పెద్ద ఇబ్బంది ఏం కాదు. నువ్వు బ్రతకాలంటే దేవుడు బతికించుకుంటాడు. వద్దు టైం అయిపోయిందంటే వచ్చేసే అంటే పిలుస్తాడు, అయిపోద్ది. సచ్చినా బ్రతికిన దేవుని కోసం బ్రతుకుతానన్ను. హల్లెలూయా. దేవుని నమ్మిన తర్వాత ఆయన కోసమే జీవిస్తానను, ఆయన కోసమే నా బ్రతుకు త్యాగం చేస్తానని చెప్పేశాను. వాళ్ళు ఒక గొలుసు తెచ్చుకున్నారా, నేను కూడా 2 తెచ్చుకోవాలని చూస్తున్నావా? ఇది నీ బతుకు. వాళ్ళు ఒక ఇల్లు కట్టారు, ఇంకో 2 ఇల్లు కట్టాలని చూస్తున్నావు కదా. పక్కనే సమాధి కూడా కట్టుకో, పాలరాతితో పెట్టుకో. నెక్స్ట్ తీసిపోయి ఆడ పెడతారు. దేవుని కోసం బ్రతకాలని తపన. కపటంతో బతుకుతున్నవాడా, అవినీతి పరుడా, అపవాది కుమారుడా, దేవుని మార్గాలను చెడగొడుతున్నవాడా. సమాజము నేటి దేవుని మార్గాలను చెడగొట్టాలని ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా దేవుని వాక్యము ఆగదో, శరవేగంగా పరిగెత్తిద్ది. మీటింగ్స్ ఆగవో, దేవుని సువార్త ఆగదో, దేవుని సేవకుడు సైలెంట్గా ఉండలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, ప్రభువా వీడికి కొన్ని రోజులు ఆ సూర్యుని చూడకూడదు అన్నాడు. అంతే. ఆ మాట అంటంతోనే వాడి కళ్ళకు మొబ్బులు వచ్చినాయంట, కళ్ళు కనపట్లేదంట, తముడుకుంటున్నాడంట. దేవుని సేవకుడు పలికితే ఎంత అద్భుతంగా ఉండదో తెలుసా? పరిస్థితులు ఎలా మారతాయో తెలుసా? వాడిని పట్టుకోవడానికి ఇంకొకళ్ళు రావాల్సి వచ్చింది. అదే ఆ మాట అనకుండా జీవితాంతం కళ్ళు పోవును కాకన్నాడా, దెబ్బకు పోయే. ఆ మాట అనకుండా కొన్ని దినాలు వాడికి బుద్ధి రావాలని. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పక ఈరోజు ఎన్నో సంస్థలు, ఎన్నో దళాలు, ఎన్నో విధానాలు లెగుస్తున్నాయి.
వాళ్ళందరూ బైబిల్ పట్టుకునే రోజు రాబోతుంది. వాళ్ళందరూ దేవుని కోసం నిలబడే రోజు రాబోతుంది. మీకు ఆ విషయం తెలుసో తెలీదో? నువ్వు పర్ఫెక్ట్గా దేవునిలో ఉంటే, నువ్వు పర్ఫెక్ట్గా దేవునితో నడిస్తే, దేవుని పాదాల దగ్గర కూర్చుంటే, ఇంకా తీసుకుంటా తర్వాత బాప్తిస్మం అనబాక. ఈయన నిజమైన రక్షకుడు. ఈ రక్షకుడి దగ్గరికి రావడానికి వెనకం చేయబాక. ఒకవేళ నువ్వు నమ్ముకున్నావా, నమ్మకంగా బ్రతకడానికి ప్రయత్నం చేయి. ఎప్పుడే ఆ చివరి మాట చదివి ఆ మాట చెప్పేసి నేను ముగిస్తాను. 11వ వచనం, ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. దేవుని చెయ్యి ఎత్తి ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పు. దేవుని చెయ్యి ఎత్తి ఉన్నాడు. ఆయన చెయ్యి నీ మీద ఉన్నది, ఆయన చెయ్యి నా మీద ఉన్నది, ఆయన చెయ్యి మన మీద ఉన్నది. ధైర్యంగా నేను క్రైస్తవుడు అని చెప్పుకొని బ్రతుకో. నేను దేవుని నమ్మాను, దేవుని బిడ్డను అయ్యాను, దేవుని కోసమే బ్రతుకుతున్నానని ధైర్యంగా నిలబడు. చెయ్యెత్తాడు. ఏం జరిగింది? ఆయన చెయ్యెత్తాడు, ఈయన ప్రార్థన ఈయన మాట్లాడాడు, వాడికి కళ్ళు పోయినాయి. ఎవరైతే వ్యతిరేకించాడో వాడికి కళ్ళు పోయినాయి. అద్భుతమైన మాట ఏంటంటే, అధిపతి జరిగిన దాన్ని చూసి ప్రభు బోధకు ఆశ్చర్యపడి దేవునిని విశ్వసించాడంట. చప్పట్లు కొడదామా? గట్టిగా కొడదామా ఇంకోసారి? ఈ ప్రాంతం విశ్వసించును గాక, ఈ ప్రాంతం విశ్వసించును గాక, ఈ ప్రజలు విశ్వసించును గాక. అధిపతులు మారబోతున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పు. లోకములో ప్రతి ఒక్కరు మారాల్సిందే, అందులో అనుమానం లేదు. అధిపతులు ఏందండి, ఎవరైనా సరే దేవుని దగ్గరికి రావాల్సిందే. ప్రతి మోకాలు యేసు నామములో వంగాలి, అది లేఖనం. ప్రతి మోకాలు వారు ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ వర్గమైనా యేసు నామములో రావాలి. యేసు ఆ యొక్క ప్రేమను చూపిస్తున్నాడు. నీ వైపే జాలిగా చూస్తున్నాడు. ఈరోజు రక్షణ లేకపోతే నీ వైపే చూస్తున్నాడు, నువ్వు రక్షించబడాలని. ఆయన బిడ్డగా మారతావా? ఆయన కుమార్తెగా మారతావా? కుమారుడిగా మారతావా? లోకంలో తిరుగుతావా? లోకానుసారంగా బ్రతుకుతావా? అంతిమ విజయం క్రీస్తుదే. అంతిమ విజయం క్రీస్తుదే. ఇప్పుడు ఎన్ని రకాలుగా వెర్రవీగినా నీ ప్రార్థన ఆగకూడదు, నీ భక్తి ఆగకూడదు, నీ విశ్వాసం తగ్గకూడదు. నీవు దేవునిలోనే నమ్మకంగా జీవించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగూ జీవించాలి. అధిపతులు మారిపోయారండి, విశ్వసించారు. ఆయన వివేకం కలిగిన వాడు, వినటానికే సిద్ధపడ్డాడు. చెడగొట్టే బ్యాచ్ కొంతమంది తయారైపోయారు. చెడగొట్టే బ్యాచ్ ఎంతమంది విర్రవీగిన ఏం భయపడాల్సిన పని లేదు. దేవుని బిడ్డగా మారదాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, మోకాళ్ళు ఉంచుదాం. అందరూ మోకాళ్ళు ఉంచాలి. ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళు కొంచెం లేచి నిలబడదాం. అధిపతులు మారాలంటే పౌలు గారిలాగా పౌరుషంగా ప్రార్థన చేయాలి. పౌలు గారిలాగా ప్రభువులో పౌరుషంగా